మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. మనం ఉన్నటువంటి ఈ ఇల్లు బోల్డ్ అంతమంది కళాకారులకి నిత్యం ఒక వేదికలాగా ఉండేది. తను మరెవరో కాదు, పొట్టి ప్రసాద్ గారు. సాక్షి రంగారావు గారేమో చాలా మెతకమైన మనిషి, అసలు ఎక్కువ పెద్దగా మాట్లాడరు. కాకంటే పొట్టి ప్రసాద్ గారేమో ముక్కుసూటి మనిషి, ఏదున్నా టక్కుని చెప్పేస్తారని. ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది మరి? విచిత్రంగా కాకతాళీయంగా ఇద్దరు లాస్ట్ డేస్ లో హాస్పిటల్స్ లో ఉన్నారు. 100% కదా. మా నాన్నగారు అయితే మీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు, బట్ మిమ్మల్ని మాత్రం వెళ్ళొద్దన్నారు. ఎందుకలా? మిగతా వాళ్ళంతా స్ట్రగుల్ అయ్యారు నాకు తెలియదు. మా నాన్నగారు ఆయన కష్టాలు మ్యూజిక్ నేర్చుకుంది ఒక మ్యూజిక్ కంపోజర్ అవుదామనే. కంపోజ్ అవుతాయి. నీళ్ళు చల్లేశారు నాన్నగారు. నీకేంటి ఈ మ్యూజిక్ ఇంట్రెస్ట్? మా నాన్నగారు తెలుగు పాట ఏం పాడతావు? ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా అది లేదా, నువ్వు ఒక మ్యూజిక్ ఉండట్లేదు అనుకుంటున్నావు? కోపం వచ్చేస్తుంది. నేను ఎందుకు ఈ జనరేషన్లో పుట్టాను? అప్పుడు పుట్టుంటే పోయేది. సినిమాల్లోనే కామెడీ కాదు, నిజ జీవితంలో కూడా అలాగే జోవియల్ గా ఉండేవాళ్ళు కదా. ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఉంది. మా నాన్న బామ్మ అందరూ చెప్తారు, తాతయ్యకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, ఉండుంటే నేను ఎంత ముద్దు చేసేవాళ్ళు, తాతయ్య బాగా గారంగా చూసేవాళ్ళు అని చెప్పి. తాతని మిస్ అవుతున్న ఫీల్ నీకు ఉంది కదా. సరే, ఉన్నది ఒకే ఒక కొడుకు, యూజువల్ గానే మనకు ఉండే సెంటిమెంట్లు అవి ఉంటాయి. నా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి ఇలాంటివి అనేది. అంటే మీకు థాట్ రాలేదా, లేకుంటే అప్పటికి మంచి ముహూర్తాలు అలాంటిది? లేదు, నాకు అటువైపు లేదు. యాక్చువల్గా పెళ్లి అనేది లేదా? అప్పుడు చైన్ స్మోకర్ నేను. ఆహా, నేను రిజెక్ట్ చేసిన వాళ్ళకంటే నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ. అవునా? ఎందుకలా? చాలా డిప్రెషన్ వచ్చేసి ఫస్ట్ ఐ థింక్ ఆ 3వ రోజు మళ్ళీ అగైన్ స్ట్రోక్ వచ్చింది. హోమియోపతితో క్యూర్ అవుతుంది అనుకున్నారు? అనుకున్నారు. నేను ఫార్మాలో ఉండి నేనేం చేయలేము. ఎంత బాధపడ్డానంటే ఈవిడికి చెప్పాలంటే బాధ. మధ్యలో మూడు టీలు తాగి 4 సిగరెట్లు కాల్చి ఎట్టా చెప్పాలి, ఎప్పటి చెప్పరా ఇప్పుడు కూడా చెప్పకపోతే ఏంట్రా. అప్పుడు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ సెలెబ్ చాట్ విత్ కవిత. 100 ఏళ్ల సినీ చరిత్రలో బోల్డ్ అని గోల్డెన్ మూవీస్ ఉన్నాయి. ఆ సినిమాల్లో నటించినటువంటి పాత తరం నటీనటుల గురించి తెలుసుకోవడానికే మనం చెన్నైకి వచ్చాము. మనం ఉన్నటువంటి ఈ ఇల్లు బోల్డ్ అంతమంది కళాకారులకి నిత్యం ఒక వేదికలాగా ఉండేది. తను మరెవరో కాదు, పొట్టి ప్రసాద్ గారు. పొట్టి ప్రసాద్ గారి కుటుంబంతో మనం ఉన్నాము. చెన్నైలో తెలుగు వాళ్ళు కొనుక్కున్నటువంటి మొట్టమొదటి స్థలం లాగా దీన్ని భావిస్తూ ఉంటారు. అందుకే ఆ కాలంలో కాంటెంపరీస్ గా ఉన్నటువంటి బోల్డ్ అంతమంది నటులు కావచ్చు, మిగతా క్రూ అంతా ఇక్కడికి రెగ్యులర్ గా వచ్చిపోతుండేవాళ్ళు. పొట్టి ప్రసాద్ గారు పోయిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి, యాక్చువల్గా పొట్టి ప్రసాద్ గురించి మాట్లాడుకోవడానికి మనతో పాటుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉన్నారు. అండ్ ఏకైక కుమారుడు జగన్నాథరావు గారు మనతో పాటుగా ఉన్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ పొట్టి ప్రసాద్ గారి మనవరాలు వాళ్ళ ఆవిడ కూడా ఉన్నారు. వాళ్ళందరితో మాట్లాడదాం. నమస్కారం అండి. అమ్మ నమస్కారం. రాజేశ్వరమ్మ గారు, అంతే, రాజలక్ష్మి అమ్మగారు, జగన్నాథరావు గారు, యా రాజేశ్వర ప్రసాద్,
శారదా గారు, రాగ్ని. శ్రీ రాగ్ని యా, కదా. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. నాకు ఇక్కడికి వచ్చే ముందు నేను విన్నది ఏంటంటే, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ, బోల్డ్ అంతమంది తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా చెన్నైలో ఇల్లు కొనుక్కోవాలి, లేదు చెన్నైలో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలి అనుకున్న దాంట్లో వెరీ ఇనీషియల్గా ఆ థాట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేసింది పొట్టి ప్రసాద్ గారు, సాక్షి రంగారావు గారు అనేది కదా. ఈ ఏరియాలో నియర్ టు ది స్టూడియోస్ అప్పట్లో ఇక్కడ యాక్టివ్ గా ఉండేవి కాబట్టి, సో దే చోస్ దిస్ ప్లే, అంటే ఈ ప్లేస్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఓకే, అట్లా వచ్చారనమాట. అంటే నాదేమో 74, వాళ్ళు 75 బుగ్గరావు ప్లేస్. ఇక్కడే ఉండి కట్టించుకున్నాం. కాకుండా ముందు నుంచి ఫ్రెండ్స్ రంగారావు గారు, ప్రసాద్ గారు ముందర నుంచి ఇక్కడికి రాకముందు, చెన్నై రాకముందు నుంచి. చెన్నై వచ్చిన తర్వాత, చెన్నైకి వచ్చిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ముందర నుంచి. 74 అంటే 70, మేబీ 70 అంతే. ఓకే, కానీ బాగా బాండింగ్ పెరిగింది. మేము వెళ్ళేవాళ్ళం, నన్ను తీసుకెళ్లేవాళ్ళు వాళ్ళ ఇంటికి, టీ నగర్కి. వాళ్ళ పిల్లలతో వాళ్ళు బిజీగా ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ తోటి, మా అమ్మగారు, నేను ఒక్కడనే కదా, అవును, అందుకని వాళ్ళ ఫ్యామిలీ తోటి అన్ని కలిసి తిరగడం అది జరిగేది. వాళ్ళు ముగ్గురు, సాక్షి రంగారావు గారికి ముగ్గురు పిల్లలు, మీరు నలుగురు కలిసి ఎక్కడికి వెళ్ళినా అలాగే ఉండేదా? వెరీ మచ్. అమ్మ మీరు చెప్పాలి, ఎలా ఉండేదా ఫ్యామిలీలో సాక్షి రంగారావు గారి కుటుంబం, మీరు అంతా ముందు నుంచి ఫ్రెండ్షిప్ అనేది చాలా ఎక్కువ ఉండేదా? మా వాళ్ళు అనే ఫీల్ ఉండేదా? కాంపౌండ్ వాళ్ళు లేదప్పుడు? ఎప్పుడు లేదు. ఫ్రీగా ఇంట్లో ఎవరు వచ్చినా, కొత్తగా ఎవరు కనిపించినా ఫ్రెండ్స్. రీసెంట్ గా వాళ్ళ చుట్టాలు కూడా మన ఇంట్లోనే వచ్చారు. అవునా? ఓకే, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరు వచ్చినా ఇంట్లో ఏ ఫంక్షన్ అంతా కలిసిపోవడం. సో మోర్ దాన్ ఒక ఫ్రెండ్స్ కాకుండా ఒక రిలేటివ్స్ లాగా, ఓన్ కజిన్స్ ఎలా ఉంటారో అలా ఉండడం అనేది. కరెక్ట్. సో రోజు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఇంట్లో చేసిన వంటకాలన్నీ పోయేవా? పెళ్లిళ్ళు కూడా ఇక్కడే చేశారు. అంటే ఇక్కడంటే వాళ్ళ ఊళ్ళో చేశారు, మీ అందరం వెళ్ళాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మా ఇంట్లోనే గృహప్రవేశం చేశారు వాళ్ళు. గృహప్రవేశం అనే ఒక తంతు ఉంటుంది కదా, ఫస్ట్ ఇక్కడే జరిగింది. ఐ థింక్ సాక్షి శివాది పెద్ద అబ్బాయిది కూడా ఇక్కడే జరిగింది, మా ఇంట్లోనే. అది ఓకే, బోల్డ్ అని సెంటిమెంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి కదా, బాండ్ అనేది ఉంది అంతే. అంటే ఈగోస్ అపార్ట్, దెర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఈగో. అది ఒక బాండింగ్, అది అన్నోన్ బాండింగ్ అనమాట. కొట్టుకునే వాళ్ళం, చిన్నపిల్లం కదా, కొట్టుకుని ఏరా జగన్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు సాక్షి రంగారావు గారేమో చాలా మెతకమైన మనిషి, అసలు ఎక్కువ పెద్దగా మాట్లాడరు అసలు. కాకుంటే పొట్టి ప్రసాద్ గారేమో ముక్కుసూటి మనిషి, ఏదున్నా టక్కుని చెప్పేస్తారని. ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది మరి? తెలీదు మరి ఎలా కుదిరిందమ్మా, అసలు ఎలా మాట్లాడుకునేవాళ్ళు? బేసికల్ గా నాన్న బాగా ఎంటర్టైనర్, బాగా లైక్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆర్టిస్ట్ మమత అని ఉండేది కదా, నేను షూటింగ్ కి క్యారేజ్ ఇచ్చి పంపించేది, అందరూ వచ్చి తినేవాళ్ళు. బ్రాహ్మణ భోజనం అంటే ప్రత్యేకం కదా. ఆవిడ వచ్చి అనేది, ప్రసాద్ గారు ఒక్క రవ్వ గింజ ఆవకాయ ఇవ్వండి అంది. నెక్స్ట్ రోజు మా అమ్మగారిని హోమియోపతి బాటిల్లో ఆవకాయ వేసి ఇచ్చారు. ఏమండి రవ్వ అంత అడిగితే ఇంత ఇస్తారా? హోమియోపతి బాటిల్ ఇంత, అందులో వేసి ఇచ్చారు. అది అట్లాగా ఐ మీన్ అందరూ, ఇప్పుడు సోహన్ బాబు మేకప్ మ్యాన్ కానీ, లేకపోతే ఎవరన్నా సరే, అందరూ చాలా మంది ఈ ఏరియాలో. జయకృష్ణ గారు ప్రొడ్యూసర్, ఆయన లాస్ట్ లో ఆయన డేట్స్ చూసారు మా నాన్నగారికి, ఆయన కూడా వచ్చి కూర్చునే వాళ్ళు. అట్లాగా బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ బర్త్డేకి ఆయన ఫామ్ హౌస్ ఉండేది ఇక్కడ పక్కనే. అక్కడికి మా నాన్నగారు ఒక్కళ్ళే ఇన్వైట్. అంటే టీ టోటలర్ మా నాన్నగారు, ఈ డ్రింక్స్ ఏం లేదు, ఓన్లీ సిగరెట్లు. అది కూడా మానేయాలంటే 31st రాత్రి డిసైడ్ చేసేవాళ్ళు అంతే. మళ్ళీ ఏదన్నా ఇంకో కొత్త అలవాటు, జరదానో ఏదో బీడం, అది అట్లా జరిగింది. అందుకనే అది ఏంటంటే మరి తెలీదు. సడన్ గా రంగారావు గారు కూడా అంతే, సిగరెట్ స్మోకర్, చైన్ స్మోకర్. లాస్ట్ డేస్ లో వదిలేశారు. లాస్ట్ డేస్ ఒకేసారి సడన్ గా వదిలేసేసరికి కూడా అది ఎఫెక్ట్ పడింది. నో, ఇట్ ఇస్ నాట్ సో. హీ హ్యాడ్ సమ్ అదర్ ప్రాబ్లమ్. అంటే
డయాబెటిక్, యా. బట్ ఆయన కూడా భోజనంలో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. అది ఏం చెప్తాం మనం, అంతే. అట్లాగా. కాకుంటే మళ్ళీ విచిత్రంగా కాకతాళీయంగా ఇద్దరు లాస్ట్ డేస్ లో హాస్పిటల్స్ లో ఉన్నారు 100%. కదా. మా నాన్నగారు అయితే కంటిన్యూస్ 40 days లాస్ట్ సెకండ్ టైం వచ్చినప్పుడు 40 days అంటే ఒక మండలం. ఇక నా దగ్గర మాకు హైదరాబాద్లో ఒక స్థలం ఉండేది, 2 స్థలాలు ఉండేవి. ఒకటి ఫిలిం నగర్లో, ఓకే. ఇప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారు కట్టుకున్నారు. అది ఎప్పుడు వచ్చిందంటే అది అలాట్ అయింది బి టైప్. అది మా నాన్నగారు ఫస్ట్ రౌండ్ ఆఫ్ సిక్నెస్లో అలాట్ అయింది ఆ లెటర్. అది నేనే వెళ్ళి రిజిస్టర్ చేశాను, నాకేమీ తెలియదు, ఉద్యోగంలో చేరిన కొత్త. సో వెళ్ళి నేను రిజిస్టర్ చేసిన తర్వాత ఆ ప్లాట్కి ప్రెషర్ వచ్చింది అప్పట్లో. ఆ సొసైటీ కదా అది, ఎవరన్నా కట్టాలి. ఇక్కడ ఈయనకి కొంచెం ఆ సేవింగ్స్ అంతా డ్రైన్ అయిపోయింది, ఇంకా నా ఒక్కటి సంపాదన. సో నీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వెళ్తున్నా కూడా పెద్ద ఇది ఎప్పుడు చుట్టాలు మా ఇంట్లో. సరే అది వేరే విషయం అన్నప్పుడు. సో ఇది మటుకు విల్ నాట్ రిగ్రెట్. అది ఇప్పుడు ఉంటే మటుకు 10 కోట్లు ఉంటుంది మాకు. ఎందుకంటే అది అట్లీస్ట్ 300 square yards అంతా. ఇప్పుడు రీసెంట్గా హైత్ నగర్లో మేము అక్కడ కూడా ఒక ప్లాట్ ఉండేది, అది అబౌట్ ఫర్ ఎన్క్రోచ్మెంట్ అనమాట. సో లక్కీలీ వి సోల్డ్ ఇట్ అవుట్. అంటే అది మా అమ్మగారి పేరు మీద ఉంది కాబట్టి ఆవిడ పిఓఏ రాసుకొని నేను మా ఆవిడ వెళ్ళి 21లో అనుకుంటాను. సో ఆ డబ్బుతో పైన కట్టేశాం. ఓకే. అది అందుకని నేను ఇప్పుడు మా హైదరాబాద్ రావాలని కూడా ట్రై చేశాను, నాకు ఫార్మాలో ఉన్నాను. బట్ ఎందుకు రాకపోయాలనేది ఆవిడ చేతిలో ఉంది, లోపల ఉన్నావిడ. సి వి థింక్ సంథింగ్. నేను పెద్ద మ్యూజిషియన్ అవుదాం అనుకున్నాం, అవలేకపోయాం కదా. సో ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ బికమ్ ఎ మ్యూజిషియన్ సంథింగ్ వుడ్ హ్యావ్ బిన్ రిటర్న్. ఇప్పుడు ఇందులో ఉన్నామందా నో రిగ్రెట్స్ ఎట్ ఆల్. మా నాన్నగారు సినిమాలు వస్తుంటే ఎన్ని వందల మంది చూసి సంతోషపెడతారు, అదే చెప్తుంటాను. అంటే మా తరతరాలు స్పీకింగ్. పొట్టి ప్రసాద్ గారు అనగానే మాకు ఒక కామెడీ, ఎలా ఉన్నప్పటికీ కూడా ఒక మిడిల్ క్లాస్ అనేది కనిపిస్తుంది, ఒక కామెడీ అనేది ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. మిమ్మల్ని ఎందుకు రానివ్వలేదు, వద్దన్నారు సినిమా ఇండస్ట్రీ? ఆయన పడిన కష్టాలు. ఆయన 59లో వచ్చారు, నేను చెప్పాను కదా ఇందాక, 59లో వచ్చారు. ఆ సినిమా తర్వాత ఇంకా ఆయనకి అప్పట్లో కాంపిటీషన్ కాదు కానీ ఫిక్స్డ్ ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. విజయాకి ఒకటి, భరణికి అంటే అట్లా ఫిక్స్డ్. ఈ కుడెంట్ గెట్ ఇన్. సో రావికొండరావు బాగా పరిచయం అయ్యారు అప్పుడు. వాళ్ళిద్దరు నాటకాలు వేసి అప్పుడు ఆ టైంలో 60sలో ఎప్పుడో ఈయన వెళ్ళిపోతాను రాని, వీళ్ళు వల్లూరు కోటం దగ్గరకు వచ్చి రావికొండరావు గారు చెప్పారు పోయే ముందర, నేను మీ నాన్న ఎంత గొడవ చేసేవాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం, గోడ మీద కూర్చుని తమిళ తెలియదు వీళ్ళకి, వెళ్తూ ఉండేవాళ్ళట. వల్లూరు కోటం అంటే చూసుంటారు, సాగర్ సగం మౌనమేలో తీశారు కదా, ఆ గోడ మీద కూర్చుని ఇట్లా ఏదో మాట్లాడుకుంటూ, ఏముంది కబుర్లు లేకపోతే మాట్లాడకూడదు. సో వెళ్ళేవాడిని, నాదక్యా అని వాడు ఇంట్రా అని చూశాడు. ఇది దిగి వచ్చావట సైకిల్, సార్ నీంగ ఓ సారీ సార్ మీరు కాదు, ఇట్లా అందరినీ ప్రాంక్ చేసుకుంటూ ఆట పట్టించేవాళ్ళ. సో ఆ బాండేజ్ ఇంకా స్ట్రాంగ్ అయిపోయి, సో ఈయన విరక్తి వచ్చి నేను మళ్ళీ వెళ్ళిపోతాను విజయవాడ అని చెప్పేసి మొత్తం బ్యాగేజ్ చదువుకుని రైల్లో పైన పెట్టేసి రావికొండరావు వచ్చాట సెండ్ ఆఫ్కి స్టేషన్కి. ఆయన వచ్చి రాగానే చెప్పాట, ఇంకా వస్తాను రా, అవకాశం ఉంటే వస్తాను, లేకపోతే ఇంకా అంతే, ఇదే ఆఖరి కలయిక అని ఏదో సెంటిమెంట్గా చెప్పా. ఆయన కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని ఎబ్బ దిగురా అని చెప్పేసి అది పెట్రోల్ మళ్ళీ కింద పడేసి అప్పుడు ఇంకా సెటిల్ అయిపోయారు. అప్పుడు మా అమ్మగారు వచ్చారు, ఆవిడని జేవి రమణమూర్తి గారిని ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సోమయాజి గారు బ్రదర్, వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు. అది చిన్న గుడ్డి దీపం ఉన్న ఇంట్లో రెంట్కి తీసుకుని తుంగంబాకం, వెరీ ఆర్థోడాక్స్ బ్రాహ్మిన్. వాళ్ళు నమ్మలేదు మేము బ్రాహ్మిన్స్ అన్నా కూడా. అప్పుడు జంజం చూపించి మా నాన్నగారు మేము బ్రాహ్మిన్స్ అండి. అప్పట్లో ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు, ఎక్కువ మంది రాకూడదు ఇంట్లో, గెస్ట్లు,
నీళ్లు పొదుపుగా యూస్ చేయాలి, అస్సలు యూస్ చేయాలి. దానికి ఆపోజిట్. ఓ రాత్రి బస్సులో వచ్చేసట చుట్టాలు చెప్తాం మాకు, ఈ ఇల్లు చూస్తే ఇంతే సందు అంతే, మొత్తం అందరూ పడుకున్నారు. వీళ్ళందరికీ భయం, మా నాన్నకి అవన్నీ ఏం లేదు కానీ ఆవిడే కదా ఫ్రంట్ అండ్. నీళ్లు ఇంతమంది వచ్చేసారేంటనే సడన్గా అప్పటికప్పుడు భోజనం చేసి పెట్టి పడుకోబెట్టి మళ్ళీ పొద్దున్న ఎక్కడికి వెళ్ళి వచ్చారు తెలియదు మరి నాకు. అన్ని కథలుగా కదా చెప్తుంది ఎట్లా కష్టపడ్డానని. తర్వాత ఆవిడ చెప్పింది అనమాట, అమ్మవారిని అనుకుంటా, నేను ఇక్కడ మటుకుని ఇక్కడి నుంచి వెళ్ళలేవకు, ఎందుకంటే అవమానం కదండి వెళ్తే. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత అది అక్కడ వెళ్ళకంటే అప్పుడు షీ షోడ్ అవే. అప్పుడు ఈ స్థలం కొన్నది. కొన్ని దానికి రాజబాబు గారు కూడా కొంచెం హెల్ప్ చేశారని విన్నాను. తర్వాత రిటర్న్ చేశారు. మా నాన్నగారికి అప్పు చేయడం ఇష్టం ఉండదు, సేమ్ పాలసీ నాకు కూడా. ఓకే ఓకే, అప్పు చేయడం ఇష్టం ఉండదు, అప్పు ఉంటే భయం, ఫస్ట్ తీర్చేస్తారు. అట్లాగే సోహన్ బాబు గారు కొంచెం క్యాష్ ఇచ్చినా కూడా ఉంచుకుంటారు, అంత నమ్మకం అనమాట. ఎలాగో మీరు శోభన్ బాబు గారి పేరు తీసుకొచ్చారు కాబట్టి, పొట్టి ప్రసాద్ గారు శోభన్ బాబు గారు చాలా క్లోజ్ బాండింగ్ అనేది విన్నాను. అదే అంటే ఇది ఎంటర్టైనింగ్ కదా. లైక్ నేను అపారెంట్లీ ఐ యూస్ టు లవ్ శోభన్ బాబు. ఓకే, యాజ్ అ కిడ్ ఆ డ్రెస్సులు, కలరు, ఆ చరిష్మా ఇట్లా పెట్టుకునేవాడిని. ఇట్లా ధర్మవరం సుబ్రహ్మణ్యం పెట్టుకునేవాడు, అట్లా పెట్టుకునేవాడిని. అప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తీసుకెళ్ళి ఇలాగా ఎక్కడికి వెళ్తున్నామని రా చెప్తానని. అక్కడ చూస్తే శోభన్ బాబు చూసి రావయ్య అని కూర్చోబెట్టి ఆయన ప్రామిస్ చేసేట, మీ అబ్బాయి ఏం చదువుతున్నా అంటే బీకామ్, వాడిని సిఏ చదవమను, మొత్తం బిజినెస్ అప్పు చెప్తా అని చెప్పాట. నేను సిఏ ఏంటి, ఇక్కడ మ్యూజిక్లో పడి నేను సిఏ ఏంటి. ఇంత ఏజ్ ఉంటారా మీ అబ్బాయి? అంత ఏజ్ ఉన్నారా శోభన్ బాబుని మీరు చూసేసరికి? లేదు, ఇంకా చిన్నపిల్ల, ఇంకా 6-7 years, 7 to 10. అవునా? ఓకే. సో అప్పుడు బీకామ్ చదవాలనుకుంటున్నా అని చెప్పారా మీరు? తర్వాత మా సర్కిల్ కూడా స్కూల్లో పెద్ద చదివే సర్కిల్ కాదు. పిజే శర్మ గారు అబ్బాయి రవిబాబు, అవును, తర్వాత గిరిబాబు గారు కొడుకు, అంటే రఘుబాబు కాదు, బోస్ బాబు, వీళ్ళందరూ అనమాట నా క్లాస్మేట్స్. తర్వాత ఇంకో అతను ఎవరో తెలీదు, మర్చిపోయాను. రమణమూర్తి గారు అబ్బాయి వచ్చి నాకు సీనియర్. ఓకే, అది కొంచెం ఇంటెలిజెంట్. సో వాళ్ళందరూ మనం లెక్క చేయం కదా, మనం ఈ బ్యాచ్. సో అది +2 అంతా ఈ మ్యూజిక్తోనే అయిపోయింది, కాలేజ్ కూడా మ్యూజిక్తోనే అయిపోయింది. సరే తర్వాత ఎట్లాగో ఆయన ఇప్పించారు ఉద్యోగం కూడా, మా నాన్నగారు. నేను వెళ్ళనన్నా. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లన్నీ కూడా అటు ఇటుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నవే చెప్పారు. ఫ్రెండ్స్ సర్కిల్ అంతా మొత్తం అనేది ఫాదర్స్ ఓకే, సెకండ్ జనరేషన్ అంటే మీ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉన్నారు. బట్ మిమ్మల్ని మాత్రం వెళ్ళొద్దన్నారు, ఎందుకలా? అదే ఇప్పుడు ఆయన ఎంత మిగతా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారో నాకు తెలియదు. మా నాన్నగారు స్ట్రగుల్ అయినా కూడా హీ నెవర్ యూస్ టు కేర్. ఆయన మధ్యాహ్నం నిద్రపోంది అసలు, ద డే వాస్ నాట్ ఓవర్. కంపల్సరీ ఈవెన్ ఇన్ ద షూట్స్. షూటింగ్ లేకపోతే, షూటింగ్ ఉంటే కుదరదు కాబట్టి, షూటింగ్ లేకపోతే మా అమ్మగారు బయట కూర్చుంటారు టవల్ పెట్టుకుని. పిచ్చుకలు కూడా సౌండ్ చేయకూడదు అది. అందుకని ఏదన్నా ఒక సీన్ 2 సీన్ వేషాలు అంటే ఏంటి, ఒక సీన్ 2 సీన్ వేషాలు పెట్టేసి అని చెప్పి పెట్టేసేవాళ్ళు. తర్వాత అలా క్లైమాక్స్ మీకు కావాలి ప్రసాద్ గారు అంటే, నేను క్లైమాక్స్ రాకపోతే సినిమా అయిపోతుందా, ఆడదా అని పెట్టేసేవాళ్ళు. ఇట్లాగనమాట. రఫ్గా కాదు, ఒక సెల్ఫ్ ఎస్టీమ్డ్ పర్సన్, విచ్ ఈస్ నాట్ హెల్ప్ఫుల్ ఫర్ ఇండస్ట్రీ. ఆయన తెలియదు, లాస్ట్లో హీ రిపెండెడ్ ఫర్ రియలైజ్ అంటే ఓకే, ఆయనకి మెయిన్ గొంతు పోయింది. హీ డబ్డ్ ఫర్ మోర్ దెన్ 300 films. అంటే తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చేవి అప్పుడు చాలా పెద్ద యాక్టర్లకి, కమెడియన్స్కి, సుర్లీరాజన్, నాగేష్ చాలా ఫ్రెండ్, వెండిరాడిమూర్తి ఈజ్ వెరీ గుడ్ ఫ్రెండ్. అందరూ వాళ్ళందరికీ చెప్పారు. అందుకని నేను ఆయన కష్టాలు పడకూడదని చెప్పేసి రానివ్వలేదు. బట్ మీరు మ్యూజిక్ నేర్చుకుంది ఒక మ్యూజిక్ కంపోజర్ అవుదామనే. కంపోజర్ అవుతాం. నీళ్ళు చల్లేశారు నాన్నగారు.
లేదు నేనే నాకు ఆవిడ చూపించేసింది ఒక 2 రికార్డింగ్స్ సురేష్ గారు తీసుకెళ్ళారు. అది మా నాన్నగారికి ఇష్టం. మాధవపెద్ది సురేష్ గారు. అవును. ఆయన ప్రేమ జిందాబాద్ అని ఒక సినిమా, ఆయన కీబోర్డే పాపం ఇప్పించి వాయింపు చేశారు. అక్కడే కొంచెం ఇట్ వాస్ నాట్ ఓకే ఫర్ మీ అట్మాస్ఫియర్. ఇట్ వాస్ అకార్డింగ్ టు మై మీ ఎక్స్పెక్టేషన్, మీరు అనుకున్నంత కాదు. నేను చూసింది వేరే స్కూల్. సో ఇందులో చూస్తే అలా లేదు, బట్ ఇట్ వాస్ ఓకే ఓన్లీ. సో ఈ పేడ్ మీ వెల్. సెకండ్ ద్వితీయ యజ్ఞం లేకుండా ఉన్నాను అని చెప్పేసి ఒక హార్ప్ వాయింపజేసి స్టూడియో బుక్ చేసి పని చేశాడు. తర్వాత ఈ మల్లాడిలో చేరిన తర్వాత ఆయన వచ్చి మా ఓనర్కి చాలా క్లోజ్. ఆయన ఎందుగా ఎక్కడ ఉన్నావు, నా దగ్గరికి రావయ్యా, అందరి గ్రూపులు ఉన్నాయి. అప్పుడు 93లో, నేను 90లో జాయిన్ అయినా. అది ఇప్పటికి ఇప్పుడు కూడా నాకు కంపోజింగ్ అని నేను ఒకటే చెప్తున్నా, కంపోజింగ్ అనేది స్టాప్ చేశాను ఆఫ్టర్ సీయింగ్ ఆల్ గ్రేట్స్ లైక్ ఇళయరాజా, ఎంఎస్ విశ్వనాథన్, కేవి మహాదేవన్, వీళ్ళందరూ చేయని మనం ఏం చేస్తామండి, అంతే. అరేంజ్మెంట్ అనేది సపరేట్ సబ్జెక్ట్. సో నౌ ఐఎమ్ అనలైజింగ్ ఆల్ మ్యూజిక్ అండ్ ఐఎమ్ టీచింగ్ హిమ్. ఇప్పుడు వాళ్ళందరూ చేసిన తర్వాత ఇంకేం మిగిలింది, మనం ఏం చేస్తాము అనుకున్నప్పుడు మ్యూజిక్ అనేది ఒక ఓషన్ కదా, దానిలో ఎన్ని రకాల ప్రక్రియలైనా ప్రయోగాలైనా చేయొచ్చు కదా. ప్రయోగాలు చేయడానికి అది నాకు ఎలా ఆన్సర్ చెప్పాలి, అది నా పర్స్పెక్టివ్. అంటే ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, వాళ్ళు ఎన్నో చేశారమ్మా. లైక్ ఇప్పుడు చేసేది నాకు తెలియదు ఏం చేస్తున్నారు అనేది. నేను హార్డ్లీ వింటాను. ఇదో దీన్ని అడుగుతూ చెప్తుంది, ఎన్ని పాటలు చెప్తుందో. సో ఐఎమ్ నాట్ ఇన్ టు దట్. మేబీ శంకర శాస్త్రి లాగా అనుకోండి, అంత విద్వత లేదు కానీ, బట్ అలా ఆ రేంజ్లో ఉన్నాను. మ్యూజిక్ గురించి ఇన్ని మాట్లాడుకున్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కానీ ఇంకా అన్నీ వద్దు, సర్లే మనం ఏదో కాంప్రమైజ్ అవుదాం, ఇట్లాగే అడ్జస్ట్ అయిపోదాం, ఇంకా దాన్ని వదిలేసుకుందాం అనుకున్నారా? వదిలేసుకోవడం అంటే ఇప్పుడు కూడా కొంచెం కంపోజ్ చేస్తాను. లైక్ మా తెలుగు తల్లిగా ఉంది కదా, దట్ ఐ కంపోజ్ ఇన్ మై వర్షన్. ఒకసారి వినిపించరా ప్లీజ్. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, కనుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా అది స్వరాక్షరం, సరిగా మా తెలుగు తల్లి అట్లా పెట్టాను. సో ఇది పల్లవి. మిగతాది కంపోజ్ చేశాను కానీ ఇట్ ఇస్ నాట్, ఐ మీన్ ఇట్ చాలు. సో మీరు కంపోజ్ చేసి ఇంటికే పరిమితం చేసుకున్నారా వీటిని? లేదు, మా అంటే అంతే. ఇఫ్ ఎనీబడి సీయింగ్ దిస్ ప్రోగ్రామ్ వుడ్ లైక్ టు స్పాన్సర్, ఐ వుడ్ లైక్ టు రికార్డ్. ఎలా అంటే ఇవన్నీ మీ ఓన్ స్టైల్లో ఎన్ని అలా కంపోజ్ చేసి పెట్టుకున్నారు? ఎన్ని సాంగ్స్ లేకుంటే ఎన్ని కృతుల్లో ఉంటాయి? ఒక 20-25, నాట్ మోర్ దెన్. నేను చాలా కంటెంటెడ్ పర్సన్ ఇన్ ఆల్ మ్యాటర్స్. నాకేమొచ్చో నేను చేస్తాను. ఓకే, అంతే. సరే, నాన్నగారేమో ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళొద్దు అన్నారు. ఇక్కడ చూసిన తర్వాత ఏముంది అనే ఒక ఫీల్ వచ్చింది. అవును, బట్ మీకున్నటువంటి మ్యూజిక్ మీ అబ్బాయికి కూడా వచ్చేసింది. 100% అండి కదా, 200%. సో యాక్చువల్గా నాకు ఇది ట్రివియా చెప్పాలి. మా నాన్నగారు వాళ్ళ తాతగారు వాస్ ఆ హార్మోనిస్ట్. తర్వాత అక్కడి నుంచి మా నాన్నగారు వాళ్ళ మేనత్త ఆవిడ దగ్గర పెరిగారు. ఆవిడ కృతులు రాసి రాగాలు, త్యాగరాయ కృతుల మీద ఆవిడ కృతులు రాశారు. అక్కడి నుంచి మా అత్తయ్య, అక్కడి నుంచి నేను, అక్కడి నుంచి వీడు, అలా పరంపరలాగా వస్తుంది అది. యా, ఓకే. సో ఒకసారి నేను రాజేశ్వర్ ప్రసాద్ గారితో కూడా మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ రాజేశ్వర్ ప్రసాద్ అనేది, పొట్టి ప్రసాద్ అంటే అంతకుముందు ప్రసాద్ అనేది చాలా మంది ఉన్నారు కాబట్టి, ఎల్వి ప్రసాద్ గారి దగ్గర నుంచి చూసుకుంటే ఆ కాలంలోనే మనకు నూతన్ ప్రసాద్ గారు కనిపించారు, ప్రసాద్ బాబు గారు కనిపించారు. ఇంతమంది ప్రసాదులు ఉన్నారు కాబట్టి నాన్నగారు కొంచెం పొట్టిగా ఉంటారు కాబట్టి పొట్టి ప్రసాద్, అంతేనా? ఇంకా వేరే ఆ కాలంలో
అన్ని ఇవే తెలిసిన పేర్లే ఉన్నాయి, అవే పేర్లు అనేసరికి ఇంకోటి ఏదో కొత్త పేరు పెట్టాలనుకునే కాన్సెప్ట్ ఉండేది కదా, కనిపించేది కదా. అవును అవునవును సరే మన తెలుగు వాళ్ళ కోసం ఏదో ఒక ఇంకోటి ఏదో పేరు కరెక్ట్ పెట్టుకుందాం. కరెక్ట్. ఇట్స్ అలా ఫ్యాన్సీ. అంటే కొంచెం బాగుండాలి, లక్ కూడా కలిసి వచ్చేలా ఏదో న్యూమరాలజీ అన్ని చూసుకొని ఏదో ఒక పేరు కాయిన్ చేసుకు అలా అనిపించలేదు అసలు నాన్నగారికి? అంటే పుట్టి ప్రసాద్ అనేది అదే చెప్పాను కదా, అది ఫిక్స్ అయిపోయింది. హీ డజంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇష్యూ చెప్తాను. నేను ఈ ఇల్లు పాతిల్లు పడగొట్టి కట్టడానికి ఫర్ లోన్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాల్సి వచ్చాయి. ఆయన పోయారు, బట్ ఎక్కడున్నాయో తెలియదు. అమ్మగారు వెతికాను, నేను వెతికాను, తెలియలేదు. ఇదివరకు ఈ లెటర్స్ పెట్టే ఒక తీగలాగా ఉండేది, దానికి కూర్చేవాళ్ళు, అందులో ఉన్నాయి. ఓ దానికి అలా కుచ్చి పెట్టించారు, ప్రిజర్వ్ చేసుకోవాలని కూడా తెలియదు. ఆయనకు బట్టలు కూడా ఆవిడే కుట్టించేది. సో హీ డజంట్ కేర్. ఎందుకంటే ఆయన తల్లిదండ్రులు లేకుండా, మా తాతగారు జగన్నాథరావు గారు, ఆయనకి ఇద్దరు భార్యలు. ఫస్ట్ భార్యకి మా నాన్నగారు, మా అత్తయ్యలు ఇద్దరు, వాళ్ళందరూ కాలం చేశారు. తర్వాత రెండోవాడికేమో మా పెద్ద బాబాయ్, ఆయన కాలం చేశారు. రెండో బాబాయ్ దత్తతకి ఇచ్చారు, ఆయన కాలం చేశారు. ఇప్పుడు మూడో బాబాయ్ ఉన్నాడు హైదరాబాద్, హూ ఇస్ ది హెడ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ, సూర్యనారాయణమూర్తి అని. వర్క్డ్ యాజ్ అ వెరీ చీఫ్ పొజిషన్ ఇన్ ఇండియన్ బ్యాంక్. ఓకే. సో ఆయనే ఇప్పుడు మాకు పెద్ద అది. సో ఇది ఉంటుంది ఆయనకి ఇప్పుడు 78 అండి. ఓ అమ్మగారి కంటే చిన్నవాళ్లే. అమ్మగారు చెప్తారు కదా, ఇప్పుడు కూడా వస్తూ ఉంటాడు ఎప్పుడన్నా. అంటే ఆయన ప్రెసిడెంట్ ఆఫ్ సమ్ బ్యాంక్ రిటైరీస్ అసోసియేషన్ కదా, అప్పుడు వస్తూ ఉంటే మీటింగ్ చెప్తూ ఉంటాడు, వీళ్ళతో చెప్తూ ఉంటాడు, మీ బామ్మ నాకు స్నానం చేయించిందిరా అని. ఓకే. సో ఎందుకు చెప్పొచ్చానంటే దిస్ ఇస్ వాట్ వీఆర్ లైక్, వీఆర్ వెరీ బట్ చుట్టాల వైపు చూస్తే మాకు హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ దేర్. ఇంత ఉన్నప్పుడు ఇంకా ప్రసాద్ అనే పేరు మార్చుకోదలుచుకోలేదు ఇంకా ఆయన అసలు. బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ నౌ. ముందు ఉంటుంది కదా ప్రసాద్ గారికి, ముందు తర్వాత ఇవన్నీ ఉంటుంది. కవిపురపు అని పెడితే లాభం లేదు. చదలవాడ ఇవన్నీ అలా అదేంటి మాయబజార్లో వేస్తారు. ఇది ఓకే, ఇద్దరు అల్లు రాయలింగితో వేస్తాడు, ఆయన పేరేంటి, రమణారెడ్డి గారు. ఈ ఆట వంగర పేరు, వంగర అనేది ఇంటి పేరు. అట్లా ఇంతవరకు ఇంటి పేర్లు ఉండే. ఇప్పుడు కవిపురపు అంటే వేరేలా ఉంటుందని చెప్పేసి ప్రసాద్ అని పెట్టి, ఏం ప్రసాద్ అని అడిగితే పొట్టి ప్రసాద్. ఇంకా మీరు పాత సినిమాలు చూస్తే పొట్టి ప్రసాద్ ఉండదు, ప్రసాద్ అనే ఉంటుంది. ప్రసాద్ రావు అని ఫస్ట్ సినిమాలో ఉంటుంది, తర్వాత ప్రసాద్, లేటర్ 68 తర్వాత పొట్టి ప్రసాద్ అయిపోయాడు. చాలా సినిమాలు యాక్ట్ చేశారు. ఐ మీన్ ఒక రకంగా పొట్టి ప్రసాద్ అన్నారు అనుకోండి, అది ఇప్పుడు ఆ మాట అంటే అది ఒక డిస్క్రిమినేషన్ లేకుంటే బుల్లింగ్ కింద, బాడీ షేమింగ్ కింద. యూజువల్ గా ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే అలా ఎవరన్నా అన్నాము అనుకుంటే అది బాడీ షేమింగ్ అవుతుంది. మీరు అన్నారు టెక్నాలజీ ఎందుకు అని, అదే సమాధానం దీనికి కూడా. బాడీ షేమింగ్లు ఇవన్నీ ఇప్పుడు వచ్చాయి, అప్పుడు అసలు లేదు. చాలా చాలా క్వైట్ కామన్ న్యాచురల్ థింగ్ గా తీసుకునేవాళ్ళు. అవునవును అవును, అంతే కదా. సో దాన్ని ఇంకా అలా ఫిక్స్ అయిపోయింది. పొట్టి ప్రసాద్ గారు అలాగే కంటిన్యూ చేసేసారు. ఇంకోటి నేను మ్యూజిక్ పర్సూ చేయకపోవడం కారణం నా ఉద్యోగం. బికాస్ ఐ హ్యాడ్ కమిట్ ఐ మీన్ మార్కెటింగ్. సో ఐ హ్యాడ్ టూర్స్ వేర్ రంగారావు గారితో చెప్పేసి వెళ్ళేవాడిని వాళ్ళ ఫ్యామిలీతో, మా అమ్మగారిని చూసుకోండి, బాంబే ఇవన్నీ వెళ్ళొచ్చేవాడిని. సరే ఇది మధ్యలో డేట్లు ఇచ్చి మళ్ళీ మనం వెళ్ళకపోతే బాగుంటుంది. నేను బయటకు వచ్చా, వాడు ఇప్పుడు కూడా ఉంటాడు మా బ్యాండ్ లీడర్, రే రారా 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 అని. ఏం చేస్తాం, మనకి టచ్ పోయింది. ఓకే అమ్మా, ఇక్కడి చెన్నైకి వచ్చిన తర్వాత, సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ప్రసాద్ గారికి బోల్డ్ అంతా ఫ్రెండ్స్ పెరిగిపోయారు, సర్కిల్ పెరిగింది కదా. చాలా మంది వచ్చేవాళ్ళు, రోజు అందరికి భోజనాలు వండి పెట్టేవాలి. ఓపిక ఎలా వచ్చేది మీకు? చిన్నదాన్నే కదా, చిన్నదాన్ని కాబట్టి పర్లేదా? బాగా చేసింది. ఎంతమంది వచ్చేవాళ్ళు రోజు? ఎప్పుడు ఫ్రెండ్స్, ఇక్కడ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ వచ్చి, చంద్రమోహన్ వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు. ఆ టైంలో హీరోలు హీరోయిన్లు అందరూ వచ్చేవాళ్ళు.
ఇక్కడ ఈ ఏరియాకి వచ్చాక ఇంకా చాలా మంది ఉమ్, మాకందరూ తెలియ వాళ్ళే ఇక్కడ. ఉమ్, అందుకే షూటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు దిగేవాళ్ళు ఇక్కడ. మీకు ఏం చేస్తారు వంట అని చెప్పి బయనం పెట్టి చేసేవాడు ఒక్కొక్కసారి. ఏదంటే అదే వేయండి అని. వేలు గారు సుత్తివేలు గారా? పృథ్వీరాజ్ గారు, నూతన్ ప్రసాద్. ఉమ్, అందరూ వచ్చేవాళ్ళు. అయ్యా అందరూ ఉమ్, చెప్ప పెట్టకుండా వచ్చేస్తారు. అవి ఏ, వస్తున్నారు ఒకసారి చెబుతారు ఒకసారి చెప్పరు. అదే. అంటే ఉన్నది వాళ్ళు తినేస్తారు అంతే. అప్పటికప్పుడు అంటే సరే ఏ ఉన్నది తిన్నారైనా మన ఇంటికి వచ్చిన తర్వాత పాపం వాళ్ళు ఆకలితో ఉన్నారు అని అనిపిస్తుంది. అవును. అప్పటికి మళ్ళీ అప్పటికప్పుడు వంట చేసి పెట్టాలి అంటే కూరగాయలు ఉన్నాయా, పప్పులు ఉప్పులు ఉన్నాయి, ఇవన్నీ చూసుకోవాలి కదా, కష్టం అవుతుంది కదా ఒక్కోసారి. అయినా ఏదో ఒక చేసేదాన్ని. ఏదో అలా మేనేజ్ చేసి అంటే మాట్లాడతారు కదా, మాట్లాడేలోగా వంట కొంచెం చేసేదాన్ని. ఒక్కరే చేసుకునేవాళ్ళు. మాటలు బాగా అంటే ఇక్కడ లంచ్ టైంలో వస్తారు కదా, అప్పుడు మాట్లాడినప్పుడు ఈ వంట చేస్తారు మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఈ పని ఏది ఉంటే సరే ఏదైనా తినేవాళ్ళు వాళ్ళు పాపం. ఉమ్, ఏదైనా బాగుంటుందని. ఏదైనా బాగుంటుంది, అందులో బ్రాహ్మణ భోజనం అంటే బ్రాహ్మణ భోజనం. ఉమ్, శుద్ధ శాకాహారం ఉంటుంది. అందులో వేలు గారు అయితే అస్సలు తినేవాడు కాదు బయట. ఉమ్, వేలు గారికి అసలు బయట తినేవాడు కట్ట. ఓకే. అందుకని పచ్చళ్ళు అవన్నీ వేసి పట్టుకెళ్ళేవాడు. ఉమ్, నూతన్ ప్రసాద్ గారు వాళ్ళు వాళ్ళందరూ తెలుసు బాగా నాకు. మా వాళ్ళ ఊరు విశ్వనాథ్ గారు భార్య వాళ్ళు అంతా ఒకే ఊరా? అందరూ ఒక కుటుంబంలాగా ఉండండి. ఫంక్షన్ వస్తే అందరూ వచ్చేవాళ్ళు. ఉమ్, మేము కూడా లేదు కదా ఉమ్, ఇక్కడ. అందరూ తెలుగు వాళ్ళే. ఉమ్. చాలా బాగుండేది. రమాప్రభ గారు, శరత్ బాబు గారు, నూతన్ ప్రసాద్ గారు, శోభన్ బాబు గారు కూడా వచ్చేదా ఇంటికి? శోభన్ గారు ఒకసారి వచ్చారంటే అప్పుడు పాత ఇంట్లో ఉన్న ఏది కట్ట కింద అక్కడ మొట్టమొదటిలో ఏదో షూటింగ్ వెళ్ళి వచ్చేటప్పుడు భోజనాలు చేశారు వచ్చి మా ఇంట్లో. ఆ, శారద, శోభన్ బాబు, ఇంకో ఆవిడ ముచ్చలు ముచ్చర్ల అరుణ, ఉమ్, విజయ నిర్మల. భోజనాలు చేశారు. వస్తున్నారని చెప్పారులేండి. ఆ, చెప్తేనే వచ్చేసారు. ఏదో పండగ ఏదో వచ్చింది అప్పుడు ఉమ్. చేసినట్టు అందరు అంత కిందకి వస్తున్నారు అప్పుడు. అలా కింద కూర్చొని భోజనాలు ఉండేవా? విస్- శరత్ బాబు గారు వచ్చేవాడు. ఆ, శరత్ బాబు, రమాప్రభ వీళ్ళందరూ బాగా ఉమ్. విస్తరాకుల అరటాకు భోజనం పెట్టేవాళ్ళ? అన్ని మరి ఇప్పుడు ప్రసాద్ గారు ఏం చేసేవాళ్ళమ్మా? మీరు వంట చేస్తున్నారు, ఆయన ఏం చేయరు. ఊరికే కూర్చొని ముచ్చట్లు చెప్పడం అంతే. మాటలు బాగా మాటలు అందరూ ఈ కాఫీలు ఇవ్వడం ఇస్తే తీసుకెళ్ళి ఊగిపోయి ఉమ్. పనులు ఏం చేయరు. ఏ పని లేదు. మీరు ఒక్కరే నేనే అంత పని చేసింది. చేసుకునేవాళ్ళ? నేనే. ఎప్పుడు విసుగు రాలేదా? విసుగేం రాలే? ఎప్పుడైనా ఒకసారి వస్తారు కదా. ఎప్పుడైనా ఒకసారి వచ్చినా కానీ అంటే క్యారేజీలో ఏమేమి పదార్థాలన్నీ కందిపచ్చడి చేస్తాం మేము. ఆ, తెలుసా నీకు? తెలుసు. ఆ కందిపచ్చడి చేస్తే అది చేసి పంపించండి. అప్పుడు ఈ గ్రైండర్లు అవి ఏం లేవు కదా. చేత్తో. ఉమ్, రుబ్బు వేసుకుని వస్తే బాగా తినేవాళ్ళు. ఉమ్. వంకాయ కూరలు అవి బాగా గుత్తి వంకాయ కూరలు తింటే కారం పెట్టి ఇష్టం వాళ్ళ అందరికీ అన్ని. ఎంతమందికి పంపించేవాళ్ళు మీరు క్యారియర్? పెద్ద క్యారేజ్ అనేది పెద్ద దానికోసం పెద్ద క్యారేజ్ షూటింగ్లు పట్టుకెడుతూ ఉంటారు. బ్యాడ్ అది పట్టుకెళ్ళి బాగా ఉండేదండి. బాగా సంతోషంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు కష్టం బాగా ఉండేది కాదు. ఆయనకి లేదు, ఇంట్లో వాళ్ళకి కూడా ఉండేది. మీరు రంగారావు గారు ఎదురెదురు ఇళ్ళు కదా, ఉమ్, వాళ్ళ ఇంటికి కూడా ఇలాగే వచ్చేవాళ్ళ బంధువులు? ఇంట్లో కదా ఎవరు లేరా? ఆ, ఎక్కువ మాట్లాడు ఆయన ఎక్కువ మాట్లాడు. అందుకని వెళ్ళకపోయేదా? వీళ్ళు అందరూ కొండలరావు గారు అందరూ వచ్చేవాళ్ళు. కొండలరావు గారు బాగా ఉమ్, ఇప్పుడు కూడా రంగారావు గారు ఇంట్లో అందరూ వస్తారు మా ఇంటికి. ఇక్కడికి వచ్చి చూసేస్తూ ఉంటారు. పరీక్షలైనా ఉమ్, మామూలుగా ఇక్కడ ఈ పక్కకు వస్తూ చూసి పెడతారు. ఉమ్. బాగా ఫ్రెండ్స్ వీళ్ళు. పోనీ ఆవిడ వచ్చేవాళ్ళ? రంగారావు గారి వాళ్ళ ఆవిడ మీకు ఏమైనా హెల్ప్ చేసేదా వంటలో? వాళ్ళ ఇంట్లో పిల్లలు వాళ్ళు ఉన్నారు కదా, 3 పిల్లలు వాళ్ళకి. ఆ, ఇంట్లోనే సరిపోయేది వాళ్ళకి. ఓకే. ఆవిడకి ఇంట్లోనే సరిపోయేది. ఉమ్, తర్వాత వాళ్ళ ఇంటికి చుట్టాలు వాళ్ళు వీళ్ళు పిల్లలు పెద్దవాళ్ళ ఇంట్లో అబ్బాయి ఆవిడకి తీరుబడి ఉండేది కాదు. వాకట్లో కూర్చొని వాళ్ళం వచ్చి కాసేపు అంతే. ఎప్పుడో సమయం దొరికినప్పుడు. అదే ఉమ్. ఏదైనా పచ్చళ్ళు అవి పెట్టుకోవడం ఊరగాయలకి. ఒకటి ప్రసాద్ గారు ఎంత సంపాదించారు ఏంటి దానికంటే కూడా ఒక ఇల్లు ఉంది. సంపాదించారన్న సంగతి మీకు చెప్పలేదండి.
అందరికీ అనుకూలంగా ఉండడం, అందరికీ చేయడం. వాళ్ళు ఏదన్నా వ్యక్తంగా మాట్లాడినా కూడా వాళ్ళు సీరియస్గా తీసుకునేవాళ్ళు కాదు. సరదా అది అది ఆయన దగ్గర. అయ్యో అయ్యో అలా మాట్లాడకూడదు మనం అనుకుంటాం. వాళ్ళు అందరూ ఆనందంగా ఉండేది వాళ్ళకి. అమ్మా ఇప్పుడు ఏ ఏ సినిమాలు చేస్తున్నారు, ఎంత డబ్బు వచ్చింది, ఎక్కడ పెడుతున్నారు, ఈ లెక్కలు ఏమన్నా చెప్పేవాళ్ళ? ఆయన పెట్టుకోరు అసలు. ఏమన్నా ఇస్తే తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు. మీకు లెక్కలు కూడా చెప్పలేదా? లెక్కలు ఎవరు కంపెనీ వాళ్ళు ఇచ్చారని పెట్టి అంతే. అంతే. ఉమ్, కొన్ని సినిమాలు తెలియవు నాకు కూడా, కొన్ని మాత్రం వెళ్ళేవాళ్ళం కనుక తెలుసు. ఆయన వేసిన సినిమాలు డబ్బింగ్ చెప్పేవారు కదా, అప్పుడు కూడా మాకు తెలియదు. నాకు పెట్టుకొచ్చి ఇచ్చారు వాళ్ళు, పెట్టాడు. అప్పుడు ఇప్పుడు అంత డబ్బు లేదు, అంతంత ఖర్చు ఇది లేదు. ఇప్పుడు అసలు చెప్పడానికి అయితే ఎప్పుడు మీరు విసుక్కోలేదా? విసుక్కోవడం, కోపం రావడం, ఈ సినిమాలు ఎందుకు అనిపించడం? ఎప్పుడు తీసుకోవాలి ఉండేది కదా ఎక్కువ. ఓపిక చాలా ఎక్కువ. తర్వాత చెప్పేదాన్ని చేయలేకపోతున్నాను చెప్పేవాడిని టీవీతోటి. నా వల్ల హోటల్ చివరిలో ఆయన పోయిన తర్వాత అయితే పోయే ముందు వెళ్ళాను గారి పోయింది. ఇప్పుడు నాకు అసలు చేతకయ్యేది కాదు. డబ్బులు హార్ట్ డబ్బు వచ్చింది సరే. ఇప్పుడైతే బీపీ అవి వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు రకరకాలు ఉన్నప్పుడు మెల్లిగా తగ్గిపోయింది. వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు, ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయారు కదా. అంతే. దానికి రాళ్ళపల్లి గారు వాళ్ళందరూ ఉండేవారు ఇక్కడ. ఆవిడ వాళ్ళ ఫ్యామిలీ అంతా ఫ్రెండ్స్ వాళ్ళు. విశ్వనాథ్ గారు వాళ్ళు బాగా మాట్లాడుతుంది వాళ్ళు కూడా, నూతన ప్రసాద్ వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళలో ఎవ్వరూ లేరు కదా, చాలా వరకు వాళ్ళ పిల్లలు మాత్రమే ఉన్నారు, పెద్దగా ఎవరు కనిపించట్లేదు అసలు. ఆ టైంలో ఉన్న వాళ్ళు ఎవరూ లేరు కదా, పిల్లలు మాత్రమే ఉన్నారు. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు అంతే. ఇంకా చిన్న పెట్టుకోవడం, శుభ్రంగా వండుకోవడం, తినడం, వచ్చిన వాళ్ళకి పెట్టడం, అది మా ఇంట్లో అయింది. అయితే ఇంటికి వచ్చిన వాళ్ళందరూ సరే మీ బ్రాహ్మణ భోజనం అంటే మా చుట్టాలు వచ్చేవాళ్ళు, మా చుట్టాలు 3 మంది తెలిసిన వాళ్ళు, స్నేహితులు. ఎవరు వచ్చినా భోజనం పెట్టేవాళ్ళ? ఎవరు ఉండి 4 రోజులు ఉండి చూసి చెన్నై ఎంతో చూసి వెళ్ళి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో అంత బ్రాహ్మణ్సే లేరు కదా, వేరే వేరే కులాల నుంచి, మతాల నుంచి ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి ఇంట్లో ఇక్కడే భోజనాలు అయ్యాయి. అందరూ ఎక్కువ లేదా అంత బ్రాహ్మణ్ ఫ్రెండ్సే ఉన్నారా? స్నేహితులు. అయినా అలా దేవుడు ఉన్నారు కదా, నేను కొంచెం భయం తెలియదు నాకు. అందుకని వాళ్ళు వచ్చినా కూడా పెట్టేవాళ్ళం. కాకపోతే ఆయనతో పాటు కూర్చొని తినేసేవాళ్ళు. మడి కట్టుకుంటారు మీరు అనేది తెలుసా వాళ్ళకి? మడి కట్టుకునే వంట చేసేవాళ్ళ? అట్లా అయిపోయిన మామూలుగా ఉంటాం కదా, తర్వాత మామూలుగా అయిపోతాం, అంతవరకే ఉంటాం. తర్వాత మామూలుగా అన్ని చేసేస్తాం, భోజనాలు పెట్టడం, ఇష్టాలు తీసుకురావడం అవన్నీ కొంటాం. ఓకే ఓకే. మీకు పెళ్ళయ్యేసరికి మామగారు ఉన్నారు కదా, ప్రసాద్ గారు లేరా? అవునా? 98లో మావయ్య గారు పోయారు, మాది 2004 మ్యారేజ్. కానీ మీరు ఒక్కగానొక్క కొడుకు పెళ్లి చూడకుండానే పోయారా? అవునండి. అప్పటికి అనిపించలేదా పెళ్లి? అనిపిస్తుంది, మావయ్య గారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే అత్తయ్య గారు బాధపడుతుంటారు కదా, ప్రతి ఫంక్షన్ కి దేనికైనా ఆమెకి బాధ వస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. అప్పుడు ఉంటే బాగుండేది కదా. అందులో ఆయన్ని గురించి బాగా చెప్తారు, కామెడీగా ఉంటారు, ఆయన అందరినీ నవ్విస్తారు. పక్క వాళ్ళందరూ ఇక్కడే ఉండేవాళ్ళట, పిల్లలు అందరూ వచ్చి అందరు ఇక్కడే ఆయన కోసమని వచ్చేవాళ్ళట. ఇక్కడే ఉండి ఆటలు ఆడుకోవడం, ఇంకా ఏమైనా ఈయన కామెడీ చేస్తే నవ్వడం వాళ్ళు. కానీ మీరు చూసారా పొట్టి ప్రసాద్ గారు అంటే ఎవరో తెలుసా మీకు పెళ్లికి ముందు? సినిమాల్లోనే, విడిగా చూడలేదు. బంధుత్వం అది కూడా ఏమీ లేదు అసలు? లేదు, బంధుత్వం లేదు. ఓన్లీ సినిమాలు చూసారు, ఆయన ఎవరు ఎలా ఉంటారు అనేది తెలుసు. అంటే నేను సినిమాలు చాలా తక్కువ చూస్తాను, తెలుసు. సినిమా నటుడు అనేది తెలుసు. పోనీ అప్పుడు ఇంట్లో పెళ్లి టైంలో మీ పేరెంట్స్ వాళ్ళకి ఏదన్నా అలా అనిపించిందా, సినిమా వాళ్ళ ఇంటికి ఇస్తున్నామో? అది వేరే కొంచెం రిలేటివ్స్ లో అట్లా అన్నారండి, పేరెంట్స్కి ఏం అనిపించలా. అవునా? అన్నా కూడా ఇంకా ఫ్యామిలీ ఎలాంటి వాళ్ళు ఏంటని కొంచెం ఇక్కడ మా అంకుల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పి, మద్రాస్ అంటే మాకెవరు తెలీదు, మా అంకుల్ వాళ్ళు ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా పిన్ని వాళ్ళకి, ప్రసాద్ అంకుల్ అని, వాళ్ళని అడిగితే వాళ్ళు అడిగి చెప్పారనమాట. మంచి వాళ్ళ మా ఫ్యామిలీ,
మీరు వెంటనే ఇంకా చూసుకోవచ్చండి. అంతే. ఇప్పుడు పొట్టి మా ప్రసాద్ గారికి ఫ్యామిలీ కూడా మంచి వాళ్ళు అవ్వాలంతే. ఇంకేమి చూడలేదు. ప్రసాద్ గారికి కూడా పెళ్ళైన తర్వాతే ఇండస్ట్రీలోకి వచ్చారు, అంతే కదా? అలా మీకు భయం అనిపించలేదా? ఏదో చెప్పారులే, కాకపోతే మళ్ళీ ఈయన కూడా సడన్ గా జగన్ గారు కూడా వెళ్ళిపోతే సినిమాల్లోకి ఎలా అని మీకు ఈయన జాబ్ చేస్తున్నారుగా, అది చేస్తున్నారు. కాకపోతే మ్యూజిక్ కంపోజర్ అవుదామనే ఒక ఆలోచన అయితే ఉండింది. అంత సడన్ గా ఈయన ఆలోచన మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతారో అవన్నీ తెలీదు. అస్సలు ఆలోచించలేదా? అవన్నీ తెలీదు. కానీ సినిమా వాళ్ళంటే మావయ్య గారు సినిమా వాళ్ళే కాబట్టి సినిమా వాళ్ళు అనే ఒక ఇది అనమాట. ఎలా ఉంటారో ఏమో అని. అంటే మంచి వాళ్ళని ఎప్పటికీ వెంటనే ఇంకా చూసేశారు. తను వచ్చిన తర్వాత లైఫ్ లో నాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందా శారద గారు వచ్చాక? అయితే ఎందుకని ఇప్పుడు నాన్నగారు ఉన్నప్పుడు సరే ఉన్నది ఒకే ఒక కొడుకు, యూజువల్ గానే మనకు ఉండే సెంటిమెంట్లు అవి ఉంటాయి, నా కళ్ళ ముందు పెళ్లి చేసుకోవాలి ఇలాంటివి అనేది. అంటే మీకు థాట్ రాలేదా, లేకుంటే అప్పటికి మంచి ముహూర్తాలు అలాంటిది? లేదు, నాకు అటువైపు లేదు యాక్చువల్గా. పెళ్లి అనేది లేదా? అవును, ఎందుకు సంగీతం మీదే ఉంటుంది కదా. ఒకటి ఉద్యోగం టైడప్, సంగీతం ఆఫీస్ నుంచి స్ట్రైట్ గా కచేరీకి వెళ్ళిపోయేవాడిని. 11 o'clock వచ్చేవాడిని. అప్పుడు చైన్ స్మోకర్ నేను. సో అది స్మోక్ చేస్తూ ఉండేవాడిని. ఇట్లా ఏంటి వీడియోలా అని ఏదో మాట్లాడుకుంటారు వాళ్ళు, ఏముంది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. సరే అట్లాగే అయిపోయింది అది. అన్వైక్లీ 94 నుంచి చూడడం మొదలెట్టాను అనుకుంటా. నేను రిజెక్ట్ చేసిన వాళ్ళకంటే నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ. అవునా? ఎందుకలా తెలీదు. సో దట్ ఈస్ ఇట్. తను దొరకడం కూడా ఇట్స్ ఓన్లీ డివైన్ గ్రేస్, సీరియస్ గా. ఓకే ఓకే, అది ఎలా చెప్పాలో తెలియదు. ఓకే, టైం ఆఫ్ కోర్స్ టైం ఏది వచ్చినా ఆగదని చెప్తారు చూసారా, అట్లా తోసుకుంటూ వచ్చింది. కళ్యాణ గడియలు అలా వచ్చాయి అసలు. బట్ ఆ టైంలో నాన్న ఎందుకని పెళ్లి చేసుకొని అంటున్నాడు ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు కూడా మీకు అసలు అంటే ఐ యూస్ టు ఓవర్ హియర్ అనమాట. ఇట్లా పడుకుని ఉండేవాడు బయట మంచాలు వేసుకుని. ఇట్లా ఎప్పుడన్నా చెప్పాలి, ఎవరు చెప్పాలి? చెప్పాలి కాదు, నాకు ఇప్పుడు నేను వెళ్ళి అడగలేను కదండి. నాకు పెళ్లి చేయండి అని వాళ్ళకి తెలియాలి. బట్ వాళ్ళకి తెలిసే లోపల హీ వాస్ వెరీ సిక్. 91లోనే సిక్ అయిపోయారు. సో ఆయన మేజర్ ప్రాబ్లం వచ్చి స్పీచ్ వాస్ స్లర్డ్. ఎవ్రీథింగ్ వాస్ ఓకే. ఈ రికవర్డ్ వెరీ ఫాస్ట్ ఇన్ ద అడ్వాన్స్ మెడిసిన్ అప్పుడు లేకపోయినా కూడా. సో హీ రికవర్డ్ వెరీ ఫాస్ట్. ఓన్లీ ది వాయిస్ వాస్ వెరీ ముద్దగా ఉండేది. ముద్ద అంటే అంత ముద్ద కాదు, అది కూడా క్లారిటీ మిస్ అయ్యేది. కొంచెం క్లారిటీయే. బట్ అదర్వైజ్ దేర్ వర్ నో కామ్స్. బట్ ఆయనకి ఎక్కడొచ్చిందంటే ఒక్కొక్కళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోవడం తోటి ఆయనకి చాలా డిప్రెషన్ వచ్చేసింది. ఫస్ట్ ఐ థింక్ రాళ్ళపల్లి గారు వెళ్ళినట్టున్నారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దివాకర్ బాబు గారు వెళ్ళిపోయారు, ఏదో సంథింగ్. తర్వాత ఇట్లా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతుంటా రంగారావు అని పిలిచారు. ఇట్లా కూర్చున్నారు ఇద్దరు బయట. ఏంటి రంగారావు, దమ్ము గారిని ఒక ఆర్టిస్ట్, ఆయన బాగా క్లోజ్ మాకు. మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. వాళ్ళ పోర్షన్లో కొన్ని రోజులు మా ఇంట్లో పైన ఉన్నారు, తర్వాత అక్కడ షిఫ్ట్ అయ్యారు. ఆయన ఫస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళి వచ్చి, ఏంటండి హైదరాబాదు, అన్ని దూరాలు ఎవడు పట్టించుకోడు అని ఏదో. అంతకు ముందర నుంచే మా నాన్నకి ఇష్టం లేదు. మా కజిన్ ఉన్నారు, మా పెద్ద కొడుకు, 11 మంది సంతానం. వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు మా హైదరాబాద్ నీ హైదరాబాద్ ఏంట్రా, చెన్నై చూడు బాగా ఇట్లా. దర్ యూస్ టు బి సమ్ ఆర్గ్యుమెంట్ అనమాట. నాన్నగారి ఫస్ట్ నుంచి హైదరాబాద్ అసలు ఇష్టం లేదు, ఫర్ సమ్ అన్నోన్ రీజన్, ఫర్ హిస్ ఓన్ రీజన్స్. సో అప్పుడు ఆ రంగారావు గారిని అడిగితే ఏమున్నాయా ఇట్లా మొత్తం షిఫ్ట్ అవ్వాలా లేకపోతే నేను ఎక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలన్నప్పుడు ఈయన జారిపోయాడు. అంటే కూడా ఎవరన్నా పక్కన ఉండాలి కదా. అంటే ఆ 3వ రోజు మళ్ళీ అగైన్ స్ట్రోక్ వచ్చింది. అది 2 రోజులు వీ కుడెంట్ ఐడెంటిఫై ది సీరియస్నెస్ బికాస్ హీ ఆల్మోస్ట్ వెంట్ ఇన్ టు కోమా. బై ది టైమ్ హీ వాస్ అల్లు రామలింగ వాస్ వెరీ క్లోజ్ మా నాన్నగారికి. ఆయన క్లోజ్. ఆయన ఒక డాక్టర్ని చూపించాడు, హోమియోపతి డాక్టర్ వాడిపల్లి. ఆయన యూస్ టు ట్రీట్ మా నాన్నగారు అనమాట. ఆయన మీద చాలా నమ్మకం పెట్టుకున్నాం.
ఆయన లాస్ట్లో చేతులు ఎత్తేసి విజయ్ హాస్పిటల్లో చేర్పించాను అని చెప్పి హోమియోపతితో క్యూర్ అవుతుంది అనుకున్నారు అంత స్టేజ్ లో అనుకున్నారు. కూడా. నేను ఫార్మాలో ఉండి నేనేం చేయలేకపోయాను. చూడండి ఇప్పుడైతే చేయగలను, అప్పుడు స్టిల్ బీయింగ్ ఇన్ ఫార్మా ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అప్పటికే లేటెస్ట్ డ్రగ్స్ వచ్చేసాయి అప్పటికే 98 కదా. సో ఐ థింక్ హీ కుడ్ హ్యావ్ బీన్, బట్ టైమ్ హ్యాస్ ఇట్స్ ఓన్. యా సో అంతే. సో అందుకని అప్పుడు ఆ 40 రోజులు ఈయన్ని చూడడానికని మా చుట్టాలు ఎంతమంది వచ్చారు అసలు. వాళ్ళందరికీ చేసి పెట్టి వాళ్ళ ఆవిడనేది నా అమ్మగారు చూడు జగన్ ఎంత పొలలాగా గుడి చుట్టూ తిరుగుతున్నా. నేనేం చేస్తాను, ఆ ఇల్లు అమ్ముదా అని ఒక 2 days ముందరే అనుకున్నాం. అప్పటికి బ్యాలెన్స్ ఉంది ఆ ఫిలిం నగర్ అమ్మిన. అప్పట్లో 2,50,000 అయిందమ్మా, విచ్ ఇస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ అప్పట్లో 98లో. వాళ్ళకేంటి భయం అంటే విజయ్ హాస్పిటల్ వాళ్ళకి ఈయన కట్టగలరా లేకపోతే ఈ అబ్బాయి చిన్నపిల్లాడు ఇతను కట్టగలరా. సార్ నేను చెప్పాను, వాళ్ళు ఎప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోమన్నాడు. హీ ఈజ్ ఎ వెజిటబుల్, ఓకే, ఈ డజంట్ నో, అంతే. సో మా అమ్మగారు ఏమో రామ్మా చూద్దా అంటే ఆవిడ వచ్చేది కాదు, ఎందుకు తీసుకెళ్ళిపోమంటాను భయం. తీసుకెళ్ళిపోతే ఏం చేస్తాను సరే. ఆ రోజు మా ఫ్రెండ్ని పడుకోబెట్టి, నేను దమ్ గారిని ఆయన బాబాయ్ అంటాను, ఆయన కూర్చునేవాళ్ళు. ఆ రోజు ఆయన లేడు, నేను వచ్చేసాను ఇంటికి. నెక్స్ట్ రోజు నుంచి పూజ అనమాట ఇంట్లో ఈయన కోసం. వస్తే విజయ్ హాస్పిటల్ నుంచి ఫియట్ వచ్చింది. అప్పుడు ఏదో సంథింగ్ హ్యాపెన్ తెలుసు. ఆ డాక్టర్ పిలిచి, సారీ జగన్, యు బీన్ అ బెస్ట్ సన్, వీ గోయింట్ సేవ్ యువర్ ఫాదర్. మీకు విజయ్ హాస్పిటల్ ఎంత దూరం తెలుసుగా ఇంటికి. సో ఈ సాక్షి శివ వీళ్ళందరూ వచ్చేసారు. ఈ బైక్ నుంచి అక్కడి నుంచి నేను ఎంత బాధపడ్డానంటే ఈవిడికి చెప్పాలంటే బాధ. అంత అటాచ్డ్. సో ఇంకా కొంచెం దూరం ఉండకూడదా, మధ్యలో మూడు టీలు తాగి 4 సిగరెట్లు కాల్చి ఎట్టా చెప్పాలి, చెప్పరా ఇప్పుడు కూడా చెప్పబోతే ఏంట్రా. అప్పుడు మా బాబాయ్ ఫోన్ చేసి చెప్పాను అనమాట. నెక్స్ట్ డే ఫ్లైట్లో అప్పుడు వచ్చి చెప్పాను. రాత్రి 2ంటికి 11ంటికి వెళ్ళిన వాడిని 2ంటికి వచ్చాను విజయ్ హాస్పిటల్ నుంచి ఇక్కడికి రావడానికి. సో మచ్ ఆఫ్ ట్రామా అయి ఉంటారు వెంట. సో ఓకే, ఎనీవే ఇట్స్ అ సాడ్ స్టోరీ, బట్ ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. కరెక్ట్, యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఎగ్జాక్ట్లీ, అదే లైఫ్ అంటే అదే కదా. మొన్న చూసారు కదా డ్రీమ్ లైనర్, ఏరోప్లేన్ క్రాష్. there are two incidents, one who got survived by jumping out or throwing out, one by missing the flight. So it happens to everybody. భూమి మీద నూకలు ఉంటాయి, nobody can అంతే. ఇంకా అక్కడ రాసి పెట్టి ఉంటే దాన్ని బట్టి అలాగే అవుతుంది. yes. సో ట్రూ. అయితే ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నాన్నగారి సినిమాల్లో బాగా నచ్చిన క్యారెక్టరో లేకుంటే ఎస్ ఇది బాగుంది అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, ఏమనిపిస్తుంది మీకు అందులో? అలా ఏ సినిమా గుర్తొస్తుంది? నాకైతే సాగర్ సగము. ఓకే. నెక్స్ట్ అసలు హై నాయక. అంత బాగా ఆయన సెంటిమెంట్ యాక్ట్ చేస్తారు నాకు తెలియదు. వెరీ సెంటిమెంటల్ రోల్. ఎందుకంటే ఓ పిచ్చాడైపోయి ఒక పిల్లాడు వల్ల, దెన్ దట్ ఫెలో మాట్లాడే బూతుల వల్ల అండ్ అగైన్ హీ గోస్ అండ్ హీ సేస్ అపాలజైజెస్, ఏమంటే నా వల్లే కదా మీరు వద్దు బాబు అని. ఆ సీన్ మటుకు ఇప్పుడు కూడా నా కళ్ళ మంట నీళ్ళు వస్తాయి. అంటే అదొకటి. అట్లాగే పాత సినిమాలు చాలా ఉన్నాయి, పూజా ఫలం, అవన్నీ అంటే నాకు పొట్టి ప్రసాద్ గారు అనగానే టక్కున గుర్తొచ్చేది చంటబ్బాయి సినిమాలో ఆ మ్యాగజైన్ ఎడిటర్ గా ఉంటే శ్రీలక్ష్మి గారి బాధపడలేక జుట్టు పీక్కుంటూ ఎలా చెప్పాలో అర్థం కాక అసలు స్పీచ్లెస్, అసలు ఆ సిచ్యువేషన్ లో ఎలా బయటపడాలో తెలియదు. యాక్చువల్గా ఆ డబ్బింగ్కి నేను వెళ్ళాను, ఎందుకంటే మా రిలేటివ్స్ వచ్చారు, వాళ్ళని తీసుకెళ్ళాను. ఇట్ టుక్ అబౌట్ 1.5 hours ఫర్ దట్ 15 minutes సీన్. అవునా? ఎందుకంటే ఒక డైలాగ్ మొత్తం 3 pages ఉన్నాయి. ఈ హ్యాస్ టు టెల్ కంటిన్యూస్లీ కదా. ఫస్ట్ సుధాకర్ యాక్టర్ది ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఓకే. సో వాళ్ళు తీసుకెళ్ళాం, చూస్తే 1 hour 1.5 hours అయింది సీన్.
ఆ లాస్ట్లో కరివేపదలము అంటారు, ఇది మన్ను నీ మశానం అని పడతారు, అది ఆ సీన్ అనమాట. కంటిన్యూస్గా ఉంటాయి డైలాగ్. అది మటుకు ఐ విల్ బి వెరీ ప్రౌడ్ ఆ సీన్కి. శ్రీరాగ్ని, ఆ అమ్మ నాన్న పెళ్లి కాలేదు ఇంకా, తాతగారి చనిపోయిన తర్వాత మాత్రమే పెళ్ళి అయింది. అసలు నీకు తెలుసా పొట్టి ప్రసాద్ గారు తాతగారు మీ తాతగారు అనే విషయం? తెలుసు. ఎలా తెలుసు? ఏం చూసావు? ఎలా తెలుసుకున్నావు నువ్వు? అంటే ఊరికే చిన్నప్పుడు సినిమాలు పెట్టేవాళ్ళు టీవీలో, ఇది వస్తుంది అనగానే పెట్టి ఛానల్ మార్చి ఇదిగో తాతయ్య సీన్ వస్తుంది అని చెప్పి చూసి అప్పుడు తెలిసింది. అంటే ఎంత ఎంత పెద్ద కమెడియన్ ఫ్యామిలీలో ఉన్నాం మనం అని తెలిసి. కాకుంటే ఉంటే బాగుండేది అని ఒక ఫీల్ ఉంటుంది కదా. ఎందుకంటే ప్రతి ఒక్కరు చెప్తుంటారు చాలా సినిమాల్లోనే కామెడీ కాదు, నిజ జీవితంలో కూడా అలాగే జోవియల్ గా ఉండేవాళ్ళు కదా. సో దాని చుట్టూ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కూడా చాలా హ్యాపీగా ఉండేది, అందరినీ సంతోషంగా ఉంచేవాళ్ళు అనేది ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఉంది. అంటే మా నాన్న బామ్మ అందరూ చెప్తారు, తాతయ్యకి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, ఉండుంటే నిన్ను ఎంత ముద్దు చేసేవాళ్ళు తాతయ్య, బాగా గారంగా చూసేవాళ్ళు అని చెప్పి. అవును, నాన్నగారు కూడా ఒక్కరే సన్, ఆడపిల్లలు లేరు. ఆ మిస్సింగ్ ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉండేది, తాతని మిస్ అవుతున్న ఫీల్ నీకు ఉంది కదా. సో యూజువల్ గా బయటికి వెళ్ళినప్పుడు పొట్టి ప్రసాద్ గారు ఇవన్నీ వింటుంటే ఏమనిపిస్తుంది నీకు? ప్రౌడ్ గా ఉంది. నాన్నగారి ఫ్రెండ్ సర్కిల్ ఉంది, తాతయ్య గారి ఫ్రెండ్స్ వాళ్ళ గురించి ఇవన్నీ ఇట్లా తరతరాలుగా మీ థర్డ్ జనరేషన్ చెప్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఇంత గొప్ప ఆయన అంటే ఇప్పుడు చాలా మంది ఒకేలా ఉండరు, ఈయన యూనిక్ అనిపిస్తారు ఎప్పుడు. మా తాతయ్య ఇట్లా ఉంటారంటే బాగా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను నేను ఎప్పుడు. ఇప్పుడు ఉన్నటువంటి సినిమాలు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కమెడియన్లు పాత తరం తాతగారి సినిమాలు చూసినప్పుడు, ఎందుకంటే నువ్వు ఈ జనరేషన్ లో ఉన్నావు కాబట్టి, ఒక హ్యూమర్ అంటేనో, ఒక జోక్ అంటేనో, కామెడీ అంటేనో ఏమనిపిస్తుంది నీకు? ఇంట్లో నీకు చిన్నప్పటి నుంచి తాతగారి సినిమాలు చూపించారు, కామెడీ అంటే ఏంటి ఇలా ఉండేది అని అర్థమైంది. ఇప్పుడు ఏంటి ప్రతిదానికి మనం ఇంతకుముందు అనుకున్న బాడీ షేమ్ చేస్తాం, అబ్యూస్ చేస్తాం, ఇంకొకటి ఏదో అంటాం, అది కామెడీ అన్నట్టు నవ్వుతున్నాం కదా. అవును. ఏమనిపిస్తుంది? మారిపోయారు అనిపిస్తుంది. ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నావు, కాలేజ్లో కూడా ఇలాంటి పిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదా. ఇప్పుడు వస్తున్నటువంటి సోషల్ మీడియాలో ట్రెండ్లు ఇవన్నీ చూసిన తర్వాత అలా కన్ఫైన్ అయిపోయాం కామెడీ అంటే ఇదే కదా అనేది. సో ఎప్పుడైనా అనిపించిందా తాతగారు ఇలా ఉంటే బాగుండేది, ఈ సినిమాల్లో ఇలా చేస్తే బాగుండేది? చేసిన వాటిల్లో బెస్ట్ చేశారు అనిపిస్తుంది ఇప్పుడు వస్తున్న సినిమాల్లో. అంతే అంతే. ఇంకా ఏదో ఇలాంటి సినిమాలో తాతగారు ఉంటే బాగుండేది అలా కూడా ఏం లేదు అసలు నీకు? అంటే ఈ మధ్య వచ్చే వాటిల్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ తాతగారు చేసిన సినిమాలన్నీ బెస్ట్. అన్ని చూసావా? అన్నీ కాదు, కొన్ని కొన్ని చూసా. రిపీట్ మోడ్ లో చూసినవి ఏమున్నాయి? ఏ సినిమాలు చూసావు? చంటబ్బాయి, ఇంకా స్వాతి ముత్యం ఒకటి, సాగర్ సంగమం, హై హై నాయక మా నాన్న చెప్పాక తెలిసింది అందులో కూడా ఉన్నారు అని చెప్పి. ఇంకొక దాంట్లో ఏదో ఒక స్వామీజీ లాగా ఏదో వేషం వేసుకుని ఉంటారు, అది ఇంకో సినిమా. అది 2 అది ఇవి. యా ఓకే. సో నీకు కూడా మ్యూజిక్ అలాంటిది ఇష్టం ఏం లేదా? ఓన్లీ అన్నయ్యకే వదిలేసావా మ్యూజిక్ ని? నీకేం ఇష్టం ఉంది? నాకు ఈ పెయింటింగ్స్ అవి వేయడం అంటే ఇష్టం. ఓకే. ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నావా? ఏం లేదు, ఇంట్లోనే వేసేస్తూ ఉంటావు. ఓకే ఓకే, బెస్ట్ విషెస్ అమ్మా. శ్రీరాగ్ని పేరు చాలా బాగుంది, ఎవరు పెట్టారు? అమ్మా నాన్న. అమ్మ నాన్న డెసిషన్ అయినా వాళ్ళు మీరే తీసుకున్నారా? అడిగావా మా అర్థం ఏంటి, ఇది ఎందుకు పెట్టారు? అడిగా, అంటే ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగాటే, కామాక్షి స్వామి దగ్గర ఎవరి దగ్గర అడిగితే ఆ పేరులో కామాక్షి ఉంటే బాగుంటుంది అని పెడితే పెద్ద పేరు పెట్టారు నాకు. ఏం పెట్టారు? శ్రీరాగ్ని బాలశివాని కామాక్షి అని పెట్టారు. ఓకే. ఇప్పటికి నీకు రిజిస్టర్ లో అలా ఉంటుంది ఆ పేరు? ఉంటుంది. కాదు కాదు, శ్రీరాగ్ని అని ఉంటుంది. నాన్నమ్మ ఏం పిలుస్తారు, బామ్మ ఏం పిలుస్తారు? రాగ్ని అని పిలుస్తారు అందరి. అంతేనా? ఇలా కామాక్షి అలా ఏ ఉండదు. బట్ నీకు పేరు చెప్పారు, నువ్వు బాగానే గుర్తుపెట్టుకున్నావు. ఎప్పుడైనా అనిపిస్తుందా ఒకవేళ వాట్ ఇఫ్ అంత పెద్ద పేరు పెట్టుకుంటే? ఏం లేదా? పెట్టారు ఈ పేరు అంతే.
ఒక్కొక్కరు ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకున్నారు అంతే కదా, ఈ పేరు అయితే బాగుంటుంది, ఈ పేరు అయితే బాగుంటుంది. శివాని అనేది ఇట్ ఇస్ అది ఆ బారసాలప్పుడు శాస్త్రి గారు చెప్పారు శాతం ఉండాలి. ఒక ఒక వర్డ్ శివాని 3 లెటర్లు వర్డ్ కావాలి మధ్యలో అని చెప్పి. అదే శ్రీరాగ్ని కామాక్షి అని పెడతాం అనుకున్నాను. సరే నాకే తమకం తట్టింది శివాని అని పెట్టారు. ఓకే ఓకే, శివాని భవాని అలా. ఓకే ఓకే యా. సో మ్యూజిక్ అయితే లేదు నీకు ఇంకా. యాక్టింగ్ అలాంటివి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంతమందిని చూసిన తర్వాత వాళ్ళ లెగసీ కంటిన్యూ అవ్వడానికి ఇప్పుడు వచ్చేవాళ్ళు వారసులు ఏం లేదు. బెస్ట్ విషెస్ అమ్మ, అలాగే ఉండు, నువ్వు కంటిన్యూ చేసే. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు హిమ్. ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్పబోతున్నాను. సో శ్రీరాగ్నికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ రాజేశ్వర ప్రసాద్ ఉన్నారు. రాజేశ్వర ప్రసాద్ అంటే జగత్, రాజేష్. కానీ నేను చూసింది రాజేశ్వర ప్రసాద్. ఫుల్ నేమ్ ఇస్ రాజేశ్వర్ ప్రసాద్, వాట్ వి కాల్ హిమ్ ఇస్ రాజేష్. రాజేష్ అంతే కదా. యా, అందరికి పెద్ద పెద్ద పేర్లు పెట్టారు, పొడుగు పొడుగు పేర్లు పెట్టారు మీరు. సో మా మంచి సింగర్ కూడా. సో ఒకసారి రాజేష్, నాన్నగారు మ్యూజిక్ కంపోజర్ అవుదాం అనుకున్నారు. సరే అనివార్య కారణాలో పరిస్థితిలో ఏంటో అక్కడ నుంచి వచ్చేసారు. సరే అనుకున్నటువంటి లైన్లోనే వెళ్ళిపోతున్నారు. మరి నీకేంటి ఈ మ్యూజిక్ ఇంట్రెస్ట్? మ్యూజిక్ ఇంట్రెస్ట్ అనేది మా నాన్నగారు రికగ్నైజ్ చేశారు యాక్చువల్గా. నేను ఒక ఏజ్ ఆఫ్ 5 అనుకుంటా ఎంఎస్ విశ్వనాథన్ గారి పాట పాడాను. విశ్వనాథన్ రామూర్తి గారి పాట పాడాను. ఏ పాట పాడావు అప్పుడు? కల్లెల్లా మాణిక్య கல்லாகுமா கதையெல்லாம் கண்கள் சொல்லும் கலையாகுமா. సో 5 years అప్పుడు ఆ పాట పాడావు? పాడాను. ఇంక్లిషన్ టువర్డ్స్ మ్యూజిక్ ఉంది అనేది నాన్నగారికి అర్థమైపోయింది అంతేనా? చాలా లేట్ గా అర్థమైంది నాకు. ఇప్పుడు చిన్నప్పుడు అర్థం కాలేదు. ఊరికే పాటలు పాడుకుంటూ ఉండేవాడు అంతే. ఏదో అలా పాడతా తీగ అవన్నీ చూసామంటే వెళ్ళరా చూడ పిల్లలు ఎలా పాడుతున్నారు, నీకు ఇంత టాలెంట్ ఉండి వెళ్ళవేంట్రా అని అడిగేవాళ్ళు. నో రెస్పాన్స్. చాలా లెథార్జిక్ గా ఉండేవాడిని. అలా ఉండేవాడిని. కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఒక 18-19 అంటే లాస్ట్ ఇయర్ నుంచి నాకు కొంచెం సీరియస్నెస్ వచ్చింది మ్యూజిక్ లో. అంత ముందర కూడా పాడాను. కరోనా ముందు చాలా కాంపిటీషన్స్ లో పాడాను. వాయిస్ అప్పుడు ఇంకా బాగుండేది. కరోనా తర్వాత కొంచెం అది వాయిస్ బ్రేక్ అవడం వల్ల కొంచెం క్రాక్స్ వచ్చాయి వాయిస్ లో అంతే. ఆ తర్వాత నువ్వు కొంచెం పెద్దోడి కూడా అవుతున్నావు కాబట్టి వాయిస్ చేంజెస్ అనేవి కూడా వచ్చి ఉంటాయి కదా. అవును. అది ఓకే. ఆ తర్వాత ఇంట్రెస్ట్ ఉంది అనేది ఎప్పుడు ఐడెంటిఫై చేసావు? ఐ నీడ్ ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఎప్పుడు అనిపించింది? ప్రాపర్ ట్రైనింగ్ లేదండి. ఇప్పుడు ఎస్పీబీ సార్ నాకు చాలా పెద్ద డెమిగాడ్ లాగా. ఆయన రాజా సార్ మ్యూజిక్ లో అయితే, సింగింగ్ లో బాలు సార్. ఆయన ఎవ్రీ జోనర్ పాడగలరు ఆయన. అలా నేను అవుదాం అని మ్యూజిక్ నేర్చుకోకుండా. రాజా సార్ అంటే సాలూరి రాజేశ్వరరావు గారు? ఇళయరాజా సార్. ఇళయరాజా సార్. ఓకే ఓకే అయ్యా. ఆయన నాకు మ్యూజిక్ కంపోజర్ గాడ్ లాగా ఆయన. సో బాలు సార్ ఎగ్జాక్ట్ సింగర్. ఆయన చాలా గ్రేట్. ఆయన నాకు ఐడల్ లాగా ఆయన. సో ఆయన లాగా ఎవరు అన్ని జోనర్స్ పాడలేరని ఫిక్స్ అయిపోయాను నేను. ఫిక్స్ అయిపోయి నేను కూడా ఆయనలా అవుదా అని ఒక మెంటాలిటీ ఉండేది నాకు. అంటే ఏ ప్రాపర్ ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా మన న్యాచురల్ టాలెంట్తో వెళ్ళిపోదాం అని ఒక ఐడియాలో. సో అది ఈటీవీ పాడుతా తీగ తర్వాత నాకు ఒక కళ్ళు తెరిపించారు మా నాన్న. బేసిక్స్ నేర్చుకోరా, నేర్చుకుంటేనే ఇప్పుడు ఇలా వెళ్తే ఎవరు తీసుకోరు, నిన్ను ప్రాపర్ ట్రైనింగ్ ఉంటేనే నువ్వు లోపలికి వెళ్ళగలవు అని మోటివేట్ చేశారు. మోటివేట్ చేసి హిందుస్థానీ మ్యూజిక్లో చేర్పించారు. అవునా? మన దగ్గర కర్ణాటక ఇవన్నీ కాదు, హిందుస్థానీ అని కొనుక్కున్నారు. నేనే డిసైడ్ చేసుకున్నాను. ఐ లెఫ్ట్ చాయిస్ కర్ణాటక. మా ఫ్రెండ్ పిలిచాడు 3-4 సార్లు. వాడైతే ఉతికి ఆదేస్తాడు. అది చూసి వాడు, నేను చెప్పాను వాడి దగ్గర తట్టుకోలేవు, వెళ్ళి చూసుకో గురువు. హిందుస్థానీకి వెళ్ళిపోయావు. గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఫస్ట్ నంబర్ ఉంది డాన్సన్ అకాడమీ అని. చూడంగానే ఫోన్ చేశాను. ఇంకా సార్కి ఫోన్ చేసి, సార్ ఇలా జాయిన్ అవుదా అంటే, సాటర్డే రండి అన్నారు. సరే వెళ్ళి ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యి కూర్చున్నా. మీరు పాటలు పాడతారా? అవునండి, లైట్ మ్యూజిక్ పాడతానని ఓ పాట పాడాను. కన్నడ పాట పాడాను నేను. కన్నడ పాట చాలా బాగుందండి మీ వాయిస్. నగువ నయన మధుర మౌన ಮಿಡಿವ ಹೃದಯ ಇರೆಮಾದಿಗೆ ಹೊಸ ಭಾಷೆ ಇದು ರಸಕಾವ್ಯ ಇದು
ಇಡಹಾಡಲು ಕವಿ ಬೇಕೆ ನಗುವ ನಯನ ಮಧುರ ಮೌನ మిడివ హృదయ ఇరేమాదికి అని ఓ పాట పాడాను. పాట చాలా బాగుందండి. ఆయన కన్నడ అని తెలిసింది నాకు అప్పుడు. ఆయన వాళ్ళ కొడుకుతో మాట్లాడుతుంటే ఓకే. ఆయన కన్నడ అని తెలిసి, సరే ఆ పాట పాడదాం, అందరిలా మన తమిళ సాంగ్స్ వద్దు, నాకు కన్నడ కూడా పాటలు వచ్చు కాబట్టి పాడాను. పాడితే చాలా బాగుంది నీ వాయిస్, ప్రాపర్గా నువ్వు నేర్చుకుంటే కనుక పెద్ద సింగర్ అవుతావు అని చెప్పారు. ఆయన పేరు ప్రకాష్ బాలేష్, మా ఓకే. గురువు పేరు. ఆయన ఎవరంటే షెనాయ్ బాలేష్ అని, పెద్ద షెనాయ్ చాలా ఫేమస్. ఆయన ఎస్ఎస్ తమన్ గారి దగ్గర, డిఎస్పి గారి దగ్గర, అందరి దగ్గర. మీరు అలా వైకుంఠపురం సినిమాలు ఉంది కదా, ఆ రములో రముల, అందులో షెనాయ్ బిట్ వస్తుంది, అదన్నీ ఆయనే వాయించారు. ఓకే. సో ఆయన అందరి మీద, మా ఫాదర్ చెప్పారు ఆ తర్వాత, ఎంత పెద్ద, నువ్వు చాలా లక్కీయెస్ట్ రా నువ్వు, ఆయన చాలా పెద్ద మ్యూజిషియన్ రా ఆయన దగ్గర నేర్చుకుంటున్నావు అంటే నీకు అన్నీ బాగా కలిసి వస్తున్నాయి రా, ఇలాగా చాలా గ్రేట్ పీపుల్ దగ్గర నేర్చుకుంటున్నావు నువ్వు అని చెప్పారు. ఫస్ట్ చిన్నప్పుడు పాడింది తమిళ పాట, తమిళ పాట. అకాడమీలో జాయిన్ అయినప్పుడు పాడింది కన్నడ పాట. కన్నడ పాట. తెలుగు పాటలు వచ్చా? అని మలయాళం పాడగలను, కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్ పాడగలను. 5 లాంగ్వేజెస్. తెలుగు పాట ఏం పాడతావు? ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ రాలేటి పూల రాగాలతో పూసేటి పూల గంధాలతో మంచు తాకి కోయిలా మౌనమైన వేళలా ఆమని పాడవే హాయిగా ఆమని పాడవే హాయిగా. అన్ని పాత పాటలు ఇవే పాడుతున్నావు. ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా అది లేదా, నువ్వు ఒక మ్యూజిక్ ఉండట్లేదు అనుకుంటున్నావు? ఉన్నాయా? నేర్చుకున్నావా? కొన్ని నేర్చుకుంటా, కొన్ని ఆప్షన్ లేక. ఎందుకంటే నేను కూడా ఓల్డ్కి స్ట్రక్ అయిపోయిన వాడిని. మా ఫాదర్ నేర్పించేవన్నీ ఓల్డ్ సాంగ్స్, న్యూ సాంగ్స్ అని నేనే నేర్చుకొని పాడడం. ఓకే. ఈ ఆడిషన్స్ కవి వెళ్తే న్యూ సాంగ్స్ కూడా అడుగుతున్నారు. సో నో ఆప్షన్ కాబట్టి నచ్చినా నచ్చకపోయినా కూడా నేర్చుకోవాలి అంతే. అన్నీ ఉండాలి. మిక్స్ అంతే. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ ఇది. కాకపోతే మళ్ళీ ఎప్పుడైనా అనిపిస్తుందా వీల్ గో బ్యాక్ టు దట్ ఓల్డ్ ఒరిజినల్ క్లాసిక్స్, అవి వస్తాయి, ఆ మెలోడీస్ వస్తాయి అనేది? నేను చాలాసార్లు కోపం వచ్చేస్తుంది, నేను ఎందుకు ఈ జనరేషన్ లో పుట్టాను, అప్పుడు పుట్టుంటే పోయేది. ఇప్పుడు అన్ని కొత్త సాంగ్స్ వినేటప్పటికీ చెవులు నొప్పులు పుడుతున్నాయి. అసలు కొత్త సాంగ్స్ వింటాను నేను, ఏదైనా కొత్తగా వస్తే వింటాను, మన వల్ల కాదన్నట్టు. అందులో మ్యూజిక్ ఎక్కువ ఉంటుందా? మ్యూజిక్ ఎక్కువ ఉండడం, సౌండింగ్, అది సౌండింగ్, ఆ సౌండింగ్కి ఈ సౌండింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. నాకు ఆ సౌండింగ్ అంటే హాయిగా ఉంటుంది, అసలు రిలాక్స్ అవుతూ ఉంటాను. సో ఇప్పుడు లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అనగానే అంతా దానికి కంప్యూటర్ తో అయ్యి ఉంటుంది, కనెక్ట్ అయ్యి ఉంటుంది, ఆ సిస్టమ్ జనరేటెడ్. బట్ ఆ నేచురల్ బ్యూటీ రాదు. ఎగ్జాక్ట్లీ. సింథసైజ్డ్ అండ్ ఫీడెడ్ అన్ని. ఇళయరాజా సార్ చెప్పినట్టు ఆర్ట్ అనేది పర్ఫార్మెన్స్లో ఉండాలని చెప్తారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు ఫీడ్ చేసి దాన్ని ప్లే చేస్తే అందులో ఆర్ట్ ఏముంది, నీ పర్ఫార్మెన్స్ ఏముందని ఒక క్వశ్చన్ మార్క్ వేశారు ఒకసారి. అది నాకు బాగా మనసులో ఎక్కిపోయింది. అది ఓకే, అది ఫిక్స్ అయిపోయాను. ఏదైనా నాకు కూడా ఒక్కొక్కసారి ఎందుకు ఇక్కడ ఈ జనరేషన్లో పుట్టాను, అప్పుడు పుట్టుంటే బాగుండేది. బట్ యూ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్ మ్యూజిక్ ని? ఇప్పుడు ఏంటంటే ఇది కొత్త పాటలు వినేటప్పుడు కూడా ఇది బాగా చేశాడని నేను మెచ్చుకుంటాను నేను. ఎందుకంటే నాకు ప్రేయర్ నాలెడ్జ్ లేదంతా, ఉంటే అప్పుడు అది వేరేలా ఉంటుంది. నాకేం తెలియదు, మ్యూజికే తెలియదు నాకు. అందుకని హీఈస్ గ్రేట్ అని నేను ఒప్పుకుంటాను నేను. అన్లెస్ నేను ఎప్పుడు మ్యూజిక్లో బాగా ఎక్విప్డ్గా కంటెంట్ఫుల్గా ఎప్పుడు ఉంటానో అప్పుడు డిసైడ్ చేస్తాను అప్పుడు ఏంటనేది. వీడి గురించి ఇలా చెప్పాం కదా, అప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు.
బట్ ఫ్యూచర్ అనేది ఎటువైపు అని డిసైడ్ చేసుకున్నావా? ఎటు? ఫస్ట్ జాబ్ చేసుకోవాలి, ఐటీ జాబ్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ బై సైడ్స్ ఇలా ఆడిషన్స్ అటెండ్ అవ్వడం కానీ, రియాలిటీ షోస్లో పాడడం, ఒక హాబీ లాగా తీసుకుని అంతే. హాబీ లాగా. బట్ దిస్ ఈస్ నాట్ ద ఫైనల్ డెస్టినేషన్ ఆర్? లేదు అది నేను ఇది కూడా ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. నేను ఈ డెసిషన్ అనేది నేను జీ సరిగమపాకి వెళ్ళిన తర్వాత తెలుసుకున్నాను నేను. ఎందుకంటే ఆ ముందే ఏమనుకున్నానంటే పీబీ సార్ లాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సింగర్ అయిపోదామని, అసలు జాబ్ వద్దు ఏమొద్దు, జాబ్స్ అని వేస్ట్ అని ఆ మైండ్ సెట్లో ఉండేవాడిని. ఆ తర్వాత అది మెగా ఆడిషన్ దాకా వెళ్ళాను జీ సరిగమప. వెళ్ళినప్పుడు కళ్ళు తెరిపించారు. అప్పుడు ఓకే, రిహర్సల్స్లో ఉన్నప్పుడు నా కో కంటెస్టెంట్స్ అందరూ నాకన్నా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ అక్కలు అన్నలు, వాళ్ళంతా జాబ్ చేసుకుంటూ రిహర్సల్స్ అటెండ్ అయ్యేవాళ్ళు, అక్కడే కూర్చొని జాబ్ చేసుకునేవాళ్ళు, ఎవరు ఏమనేవాళ్ళు కాదు. సో జాబ్ చేస్తూ వచ్చి పాడమన్నప్పుడు పాడేసి మళ్ళీ జాబ్ చేసుకోవడమే. ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆ ల్యాప్టాప్ ని క్యారీ చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కడైతే ఏంటి. ఒక్కరోజు షూట్ అంటే అప్పుడు వాళ్ళు ఎక్స్క్యూజ్ తీసుకోవడం ఏదో. సో అప్పుడు కూడా అర్థం కాలే. ఇంటికి వచ్చిన తర్వాత కూర్చొని ఆలోచిస్తే అవును ఇది మనం ఆలోచించుకున్నది కరెక్ట్ కాదు. సో జాబ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫినాన్షియల్గా. సో సైడ్ బై సైడ్ మనం పెట్టుకుంటే ఇది ఉంటుంది అది ఉంటుంది. అలా ఒక డిసిషన్ తీసుకున్నాను నేను. నౌ యు ఆర్ పర్సూయింగ్ బీటెక్. సో దీన్ని కంటిన్యూ చేస్తూ ఆ తర్వాత దాన్ని కూడా అలా అవును సైడ్ బై సైడ్ కంటిన్యూ అవుతుంది. అవునవును. బెస్ట్ విషెస్ రాజేశ్వర ప్రసాద్. రాజేష్ ఏం పిలిస్తే బాగుంటుంది? తాతగారి పేరేమో ప్రసాద్, పెట్టిందేమో రాజేశ్వర ప్రసాద్, పిలిచేదేమో రాజేష్ ప్రసాద్. రాజీ అని కూడా పిలుస్తారు నన్ను. ఏదైతే బాగుంటుందని నువ్వు ఫిక్స్ అవుతావు? నేను రాజేష్ అనే పిలుస్తారు అందరు నన్ను. రాజేషే నాకు ఎక్కువ వినపడుతుంది ఎవరి దగ్గరైనా. రాజేష్ మా కాలేజ్ ఏడే రాజా అని పిలుస్తారు నన్ను కొంతమంది. ఎందుకంటే ఆయన పాటలు మాత్రమే పాడతాను నేను కాలేజీలో. నువ్వు కొత్త పాటలే పాడవారా అని అడుగుతారు. ఇప్పుడు ఎవరు అలా అడగట్లే కొత్త పాటలు పాడవా అన్నట్టు. ఇప్పుడు పాడుతున్నాను నేను. సమ్ వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా మారుతున్నాను నేను కూడా. సో ఆయన కూడా పిలుస్తూనే ఉంటారు. ఎందుకంటే ఫస్ట్ పాడింది ఆయన పాటలే కదా, ఫిక్స్ అయిపోయారు నువ్వు ఇంక ఇళయరాజానే అని. ఎవరికి అంత పెద్ద పేరు పెట్టలేదు. ఓకే, బెస్ట్ విషెస్ రాజేష్, రాజీ. బెస్ట్ విషెస్ టు యూ. థర్డ్ జనరేషన్ వచ్చేసింది ప్రసాద్ గారి తర్వాత. లెగసీ చేద్దాం అనుకుంటే ఆ టైంలో ప్రతి ఒక్కరూ నెక్స్ట్ జనరేషన్ వచ్చిన వాళ్ళందరూ సినిమా ఇండస్ట్రీతో టచ్లో ఉండేవాళ్ళే. పిల్లలతో ఆడుకున్నప్పటి దగ్గర నుంచి రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి ఇండస్ట్రీతో టచ్లో ఉన్న వాళ్ళే, ఎటు చూసినా సినిమా వాళ్ళే కనిపించేవాళ్ళు. బట్ మీరు మాత్రం డిటాచ్ అయిపోయారు, వద్దు నేను దీంతో కంటిన్యూ చేయదలుచుకోలేదు అని. ఇప్పుడు కూడా టచ్ లో ఉన్నారు, కాకపోతే ఓవర్ ఏ ఫోన్ కాల్ అంతే కదా. వాళ్ళు మాత్రం రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ ఉంటారు. మీరు ఇప్పటికి చూసిన వాళ్ళందరూ సినిమాల్లో ఉన్నారు. అనిపిస్తుందా ఎప్పుడైనా ఒక్కొక్కరిని చూస్తుంటే ఇలా ఆర్టిస్టులుగా ఉన్నారు, లేకపోతే వాళ్ళకి ఇంత పేరు వచ్చింది? మేబీ ఐ కెన్ పర్స్యూ ఆఫ్టర్ మై రిటైర్మెంట్. ఓకే, దేర్ ఇస్ నథింగ్ లాస్ట్ కదా. ఎగ్జాక్ట్లీ. So tomorrow you don't know what will happen. Like I might get into the small screen or big screen. I don't know. బట్ స్టిల్ డైలీ మీరు ఏదో ఒకటి సాధన చేస్తూనే ఉంటారా? కీబోర్డు ఇలాంటి వాటి అదే వాడికి చెప్పించడమే సాధన. నేను నేర్చుకుంటున్నాను వాడికి చూపిస్తుంటే. ఓకే ఓకే, లైవ్ గా ఉంచుతున్నారు. ఐఎమ్ unearthing the hidden things what are there in that song. Okay. So anything can happen. I will not go into music, but I can go into acting also. ఉందా? Maybe yes. చిన్నప్పటి నుంచి ఉండేదా అలా? Sometimes not I have not revealed out, but ఏదో మా నాన్నగారు ఒకసారి మేకప్ వేసుకొని ఈ కట్బానీ వేసుకొని దిగారు షూటింగ్లో నుంచి కారు. అప్పుడే స్కూల్ నుంచి వచ్చాను, అప్పుడు 3rd స్టాండర్డ్ అని చదువుతున్నాను. నేను కూడా నెక్స్ట్ రోజు అట్లాగే చొక్కా అయిపోసుకొని కట్బండితోనే వచ్చాను స్కూల్ నుంచి. చూసారు, బ్లాట్ అని కొట్టాడు. ఏంట్రా నిన్న మీరు వేసుకొచ్చారు, నాకు ఒక్క పోసి నేను తీసాను అమ్మడి కూడా ఇంకా అట్లా రాకను. అట్లాగే మీరు స్కూల్ నుంచి అలా వచ్చేసాను. అట్లాగే రేపు ఎలా ఏముంటుందో మనకి తెలియదు కదా. యు డోంట్ నో. యా, ఎనీ రోల్ ఏదైనా పర్లేదు. ఎస్ ఎస్ ఎస్, ఫర్దర్ గా కాకుండా జీన్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇటు మ్యూజిక్ ఉంది, ఇటు నటన కూడా ఉంది కాబట్టి
ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా. Yes. ఓకే కదండి మీకు కూడా శారద గారు? ఒక సడన్ ట్విస్ట్ ఇచ్చారు. ఏదైనా జరగవచ్చు ఎప్పుడైనా ఎటైనా వెళ్ళొచ్చు చూద్దాం ఆఫ్టర్ రిటైర్మెంట్. కొంచెం టైం అయితే ఉంది. Ah. బట్ ఒక ఒక యు మేడ్ ఒక చిన్న థాట్ అన్నట్టు అంతే కదా? Ah. ఉంటుంది వెళ్ళొచ్చు. అండ్ బెస్ట్ విషెస్ టు యూ అండి. you, madam. Thank అండ్ రాజేష్ నీకు కూడా నమ్మా శ్రీరాగ్ని నీకున్నటువంటి ఒక చిన్న టాలెంట్ ఉంది, ఒక క్రియేటివిటీ కదా అదంతా కూడా. మ్యూజిక్ కావచ్చు, నటన కావచ్చు, ఆర్ట్స్ ఏదైనా క్రియేటివిటీ. హౌ క్రియేటివ్ యు ఆర్ అనేది దాన్ని చూపించడం అనేది ఐ థింక్ దట్ ఈస్ ఇన్ యువర్ జీన్స్ ఐ బిలీవ్. Yes. ఏదైనా పర్లేదు అదొక క్రియేషన్ అనేది ఉంటుంది కాబట్టి, ఒక ఆర్ట్ ఫామ్ అనేది ఉంది కాబట్టి. Correct. సో నేను మోస్ట్లీ నేను ఈ 3 రకాల ఫార్మ్స్ ని నేను ఫ్యూచర్ లో నేను చూస్తానేమో మళ్ళీ. I will not be surprised. ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత మళ్ళీ మేము ఇలా కలవడానికి మళ్ళీ వస్తామేమో. Sure, madam. You are always welcome. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you. బెస్ట్ Thank you. విషెస్ టు Thank యూ. you. Thank అండ్ you. సడన్ గా మీరు ఏవైతే అలా అవాక్ అయిపోలేదు కదా, ఇలాంటి డెసిషన్ లేదు కదా, ఒక లోపల నుంచి ఎప్పుడో ఎక్కడో ఉంది అది ఇలా బయటకు వచ్చేస్తుంది. అది ఎప్పుడో టైం అంతే. Yes. కంప్లీట్ గా అంతా సెట్ అయిపోయింది. Yes. ఇంకా ఓకే అనుకున్నావు, ఓకే ఐ క్యాన్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనుకున్నప్పుడు Maybe. థ్యాంక్ యూ సో But మచ్. I will not try. Definitely. Only ఇప్పుడు చేయరు. ఇప్పుడు కాదు, ఈ ఇంటర్వ్యూ చూసి ఎవరినో వస్తే నేను ఐ విల్ నాట్ మిస్ దట్ ఆపర్చునిటీ. బెస్ట్ విషయం, ఎందుకంటే బోళ్ళంత మంది ఫ్రెండ్స్ సర్కిల్ అయితే ఉన్నారు కాబట్టి. Yes. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ జగన్ గారు. అమ్మ థ్యాంక్ యూ. Thank you. ఉంటుంది ఆ, ఎప్పుడు వచ్చి అప్పుడు బాగా కోడలు బాగా చూసుకుంటుందా? బ్రహ్మాండంగా మా తర్వాత బాగా పేరు నిలబెడతా ఉంది. అందరికీ తెలుసు, చుట్టాలందరికీ తెలుసా? ఓకే ఓకే అమ్మా. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ. Thank you. బెస్ట్ విషెస్ నాన్న. Thank you. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ అండి. Thank you. థ్యాంక్ యూ.